శక్తి పిరమిడ్ మెడిటేషన్ స్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ, నాకు సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఎవరైతే టెక్నీషియన్స్ వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ, వీక్షిస్తున్న ప్రేక్షకుల వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. సో, ఈరోజు మనం మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ చేత జ్ఞానాన్ని అందుకోబోతున్నాము. సో, వారి దివ్య జ్ఞాన సందేశాన్ని అందుకోవాలి. మరి పెద్దలు చెప్తుంటారు కదండీ! పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా అనుభవంతోనే చెప్తుంటారు అని. అలాంటిది ఇలాంటి మార్గంలో ఉన్న అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మాస్టర్స్ మనకు లభించారంటే ఇంకా అదృష్టవంతులం. ఎందుకంటే ఎంతెంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఉంటారు వారు మళ్ళీ. వారి నుండి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది కదూ! సో, మరి ఈరోజు ఏ జ్ఞానాన్ని వారు అందించబోతున్నారో తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సో, తెనాలి నుండి సిద్ధంగా ఉన్నారు సాంబశివ గారు. సార్, మీకు ఈ నమస్తే శ్రీ మేడం. శక్తి మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. నమస్తే, ఓవర్ టు యూ నమస్తే, సార్. నమస్తే, 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 నమస్తే. శ్రీ శక్తి మెడిటేషన్ ఛానల్ నిర్వాహకులు, అట్లానే జూమ్‌లో ఉన్న ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ యొక్క జూమ్ సెషన్‌కి హాస్టల్ మాస్టర్స్‌ని, గురు మండల్‌ని, ఋషి మండల్‌ని ఆహ్వానించుకుందాం. వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అట్లానే మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి గురువు గారైన సదానంద యోగ్ గారి చైతన్యాన్ని, సదానంద యోగ్ గారి గురువు గారైన అవతార్ బాబాజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకొని, మన యొక్క పూర్ణాత్మల చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. మన ఇష్ట దైవాల యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఎందరో హాస్టల్ మాస్టర్స్ ఒక ధ్యాన కార్యక్రమం జరుగుతుంది అని అంటే వారు ముందుగానే, మనకంటే ముందుగానే అటెండ్ అవుతారు. అలా అటెండ్ అయిన వారి అందరి యొక్క చైతన్యాన్ని, వారి చైతన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన యొక్క జూమ్ సెషన్ని ప్రారంభించుకున్నాం. ఎవరైతే ఏ మాస్టర్ అయితే వచ్చి ఈ క్లాసులో వారి యొక్క అనుభవాలు చెప్పాలనుకుంటారో వారు వచ్చి నా ద్వారా నేను వారికి సరెండర్ అవుతున్నాను. నా యొక్క శరీరాన్ని వారికి సరెండర్ చేస్తున్నారు. వారి ద్వారా మనందరం కూడా ధ్యాన అనుభవాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు కార్యక్రమంలో ముందుగా నా యొక్క ఈరోజు నా అనుభవాలే అనుకున్నానండి, ధ్యాన అనుభవాలు. నాకు 33 years వచ్చేవరకు ఒక రా గ్రానైట్ స్టోన్ అంటే ఏమి ఆధ్యాత్మిక సంగతులు అనేది తెలియకుండా జస్ట్ చదువు, ఉద్యోగము, కుటుంబము ఇలాంటి వ్యవహారాల్లోనే ఉండే టైంలో 33 years అప్పటికి ఒక బుక్ నా చేతికి వచ్చిందండి. ఆ బుక్కే ఒక యోగి ఆత్మకథ. అంతకుముందు ఏ స్పిరిచువల్ బుక్ నేను చదవలేదు. ఒక యోగి ఆత్మకథ బుక్ నా చేతికి ఎట్ మై ఏజ్ ఆఫ్ 33 years వస్తే, ఆ బుక్ చదువుతుంటే అది ఎంతో ఏంట్రా జీవితం అంటే ఏందో చాలా డిఫరెంట్ గా ఉంది. మనం ఇన్ని రోజుల నుంచి వేరు అనుకున్నాం, ఎంత డిఫరెంట్ గా ఉంది అని ఆ బుక్ మొత్తం 2 సార్లు చదివిన తర్వాత ఇందుట్లో చాలా వ్యవహారం ఉంది. దీన్ని ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ఎవరు చెప్తారు మనకి అని అనుకుంటే, మాకు తెనాలి దగ్గరలో ఒక 35 కిలోమీటర్ల దూరంలో చిన్న జియర్ స్వామి వారి ఆశ్రమం ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తారు అని చెప్పారు ఎవరు. ఆయనకి ఇంటర్వ్యూ కూడా దొరకదు అన్నారు. సరే, ఒకవేళ ఇంటర్వ్యూ దొరికినా ఆయన దగ్గరికి వెళ్ళినా మనం ఏం అడగాలో తెలియక వెళ్ళినా వేస్ట్ అవుతుందిలే అని చెప్పి సైలెంట్ అయిపోయాను. ఎప్పుడైతే సైలెంట్ అయ్యానో
ఆ 15 రోజులకి కరెక్ట్‌గా నేను అనుకున్న తర్వాత 15 రోజులకి చిన్నజీయ స్వామి గారే తెనాలిలో చాతుర్మాస దీక్ష సందర్భంగా ఒక 15 రోజుల పాటు కన్నికా పరమేశ్వరి టెంపుల్ అని ఉంది ఒకటి. అక్కడ చాతుర్మాస దీక్షలో ఆయనే ఇక్కడికొచ్చి 15 రోజులు ఉంటారని, ఆ 15 రోజుల్లో మార్నింగు 6-8 ఆండాళ్ళు గురించి చెప్తారని, ఈవినింగ్ 4-6 విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణం అని, 6-8 మళ్ళీ అనుగ్రహ భాషణ అని బోర్డు పెట్టుంది. నేను ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు 15 రోజులకి జరిగింది. అరే ఇంకా అసలు నాకు ఇదేంటి, మనం ఊరికే అనుకున్నాం లేదు, ఆయనే వచ్చేసారు, మనం వెళ్ళే పని లేకుండాని ఆయన ఉన్నన్న రోజులు ప్రతిరోజు మార్నింగ్ 6కు బిఫోర్ 6 వెళ్ళి అక్కడ కూర్చున్నాం. 8 వరకు ఉండేవాడిని. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే కనీసం ఈ బొట్టు పెట్టుకోవాలని కానీ ఏమి అసలు నథింగ్, ఏం లేదు. అలా శుక్లాంబరదం శ్లోకం కూడా రాదు అప్పటికి. అలా ఉన్న నాకు ఆయన ఆండాళ్ళు 14 మంది 12 మంది ఆండాళ్ళ గురించి మార్నింగ్ ఆ 15 రోజులు ఎక్స్ప్లెనేషన్ ఆయన చెప్తుంటే నాకు ఒక అమృతం ఇట్లా పోస్తుంటే మనిషి మీద ఎలా అయితే ఉత్తేజం పొందుతాడో అలా అనిపించింది ఆయన చెప్తున్నాం. అరే రే చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఈవినింగ్ కూడా రావాలి. ఈవినింగ్ 4-6 నాకు అవకాశం లేదు. 6-8 వెళ్ళేవాడిని. 6-8 ఆఫీస్ నుంచి వస్తానే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఆ 15 రోజులు విన్నాను. 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా మనకెవరు బూస్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎప్పుడేం చేయాలి అని అనుకున్న టైంలో అక్కడ ఒక పుస్తకం ఉందండి. అదేంటంటే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ప్రింట్ చేసింది ఒకటే పుస్తకం, ₹2. అది తీసుకొచ్చి అది ఎక్కడి నుంచి చదవాలో కూడా తెలియదు. ఒకళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు శుక్లాంబరం కాంటి మొదలుపెట్టి ఉత్తర పీఠిక అని ఉంటుంది, అక్కడ చదవాలి. అట్లా 17 సంవత్సరాలు చదివిన తర్వాత 17 సంవత్సరాలు ఒక రోజు కాదు. ఎట్లా చదివేవాడిని అంటే వజ్రాసనం మీద కూర్చొని చదివేవాడిని నేను కొన్ని రోజులు. అంటే బాగా హుషారుగా ఉన్నప్పుడు వజ్రాసనంలో కూర్చొని చదివితే ఈ కాళ్ళన్నీ అసలు దాంట్లో ఇరుక్కుపోయినట్టుండే, పట్టుకుపోయినట్టుండే. అయినా కానీ అట్లా అని కూర్చొని చదివేవాడిని. ఎందుకంటే అట్లా చేస్తే బాగుంటుందన్న నా ఉద్దేశం. అట్లా చదివిన 17 సంవత్సరాల తర్వాత అప్పుడు ఈ పిరమిడ్ సొసైటీ నాకు అందుబాటులో వచ్చింది. అంటే నాకు ఏమీ తెలియదు. ఒక గురువు కావాలనుకున్నాను. ఆ గురువు దగ్గర వెళ్ళే స్టామినా లేదు. వెళ్ళినా ఏం అడగాలో తెలియదు. అలాంటి టైంలో ఓషో గారు చెప్పినప్పుడు ఒక శిష్యుడు గనక రన్నింగ్‌లో ఉంటే, ఒక శిష్యుడు గనక ఆంక్షలో ఉంటే గురువే ఎత్తుక్కొని వస్తాడు అని ఆ పుస్తకంలో ఉందండి. ఒక యోగి ఆత్మకథలో వస్తది. ఒక శిష్యుడు గనక ప్రిపేర్ అయ్యి ఉంటే గురువే ఎత్తుక్కొని వస్తాడు. నా గురువు నాకు ఎదురు రావాలి, నన్ను గుర్తించాలని యోగానంద గారు అనుకుంటా ఉంటారు. అట్లానే యుక్తేశ్వర యోగి గారు ఆయన్ని ఎదురొచ్చి తీసుకుని టచ్ చేసి నువ్వే నా శిష్యుడు అని చెప్తారు. అది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా సాధ్యం అని అనుకున్న టైంలో నాకు ఆయన నేనేం ఆయన కలవలేదు. ఆ 15 రోజుల్లో నేనేం గుంపులో గోవిందులా అని విన్నాను. కానీ ఆయన చెప్పే మాటలు గాని అవన్నీ చాలా బ్యూటిఫుల్ అనిపించి, ఏదో దీనిలో ఒక లైన్‌లోకి వెళ్ళాలి మనం, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అని అప్పటి నుంచి నాకేం తెలిసేది కాదు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చదివేవాడిని. పొద్దుటిపూట వెంకటేశ్వర సుప్రభాతం చదువుతూ నా గురువు దగ్గర ఫిజికల్‌గా పోవాలని నాకు భయం. ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతారో నేనేం చెప్పాలో. అందుకని ఎవరిదైతే చదువుతున్నానో, నేను విష్ణుమూర్తికి సంబంధించింది చదువుతున్నా కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి నాకు గురువుగా ఉండాలనుకున్నాను. నిజంగా అట్లానే అనిపించేది నాకు. వాళ్ళే నాకు గైడెన్స్ ఇస్తున్నారేమో అనిపిస్తా ఉండేది. అలా జరిగిన తర్వాత 17 సంవత్సరాలకి ఈ పిరమిడ్ సొసైటీలోకి అడుగు పెట్టడం జరిగింది. అది కూడా అంటే ఇక్కడ ఒక శిష్యుడు ప్రిపేర్ అయ్యి ఉంటే గురువు ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తాడు. ఫస్ట్ పాయింట్. అట్లా ప్రాక్టికల్ నాకు జరిగిన ఇది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఒక శిష్యుడు ప్రిపేర్ అయ్యాడు. గురువు దగ్గరికి వెళ్ళాలనుకుంటే గురువు దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాం మనం? ఎంప్టీ మైండ్‌తో వెళ్ళి ఏం అడుగుతాం? అడగలేము కదా! అందుకని ఆయనే మనకి
వచ్చి అందుబాటులోకి వచ్చారు. ఓకే, ఇది బాగుంది, జరిగిపోయింది. తర్వాత ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాలని చూశాను. చూసినా కానీ నాకు భయం. వెళ్ళి ఏమడగాలి? ఒకవేళ వాళ్ళు ఏదైనా దీక్ష ఇచ్చారనుకో, దాన్ని చేయగలనా లేదా నిష్టగా? నిష్టగా చేయలేకపోతే మళ్ళీ అది ఒక ఇబ్బంది. అందుకని నిష్టగా చెయ్యాలి అనే ఇది ఉన్నప్పుడు చేయలేననే దీంతోటి ఏ గురువు దగ్గర ఎలాంటి నిష్ఠ తీసుకోలేదు. అలాంటి టైంలో పత్రిజీ గారి ఫోటో ఒకటి ఒక హై స్కూల్ దగ్గర, జూనియర్ కాలేజ్ దగ్గర కట్అవుట్ పెడుతున్నారు. ఆ టైంలో మేము ఎదురుగా ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో టిఫిన్ చేస్తా ఉండి చూస్తుంటే ఈ కట్అవుట్ ఇన్స్టాల్ చేస్తున్నారు సాయంత్రం 5 ఆ టైంలో. నేను మా ఫ్రెండ్ ఒక ఆయన, ఎవరండి ఈయన, ఎవరో దొంగ స్వాముల వారిది వచ్చారు, ఫోటో పెడుతున్నారు అని. సేమ్ ఇదే డైలాగ్, ఎవరో దొంగ స్వాముల వారి ఫోటో పెడుతున్నారు, ఏంటి, ఎవరు ఈయన అని అడిగాను. అడిగితే ఆయన హైదరాబాద్లో ఉండి వచ్చారు కొన్నాళ్ళు. ఆయనకి పత్రిజీ గారి పరిచయం ఉంది, పిరమిడ్ సొసైటీ పరిచయం ఉంది. లేదండి, ఈయన చాలా పిరమిడ్ సొసైటీ అని ఉంది, దాని గురువు గారు ఈయన. వీళ్ళ సొసైటీలో మనం వెళ్తే 2-3 జన్మలు మనని క్రితంకు తీసుకెళ్లి మన జన్మల యొక్క దీన్ని చూపిస్తారు అని చెప్పారు. ఇదేదో బాగుంది, జన్మలు చూసుకోవటం అంటే అది ఒక క్యూరియాసిటీ. సరే వెళ్దాం పండి, లోపలికి వెళ్దామని లోపలికి వెళ్ళాం. లోపల అంటే ఆ రోజే ఏది సప్తాహం. లోపలికి వెళ్తే లోపల జనం ఉన్నారు, ఒక 200 మంది 300 మంది దాకా ఉన్నారు. మేము కూడా వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే ఈయన జన్మలు చూపిస్తారని చెప్పారు కదా నాకు. లోపలికి వెళ్తే వంశీ గారు అన్నమాచారి కీర్తనలు పాడుతూ దానికి అర్థాలు చెప్తూ కూర్చొని ఉన్నారు. ఇదేంటండి జన్మలు చూపిస్తా అన్నారు, ఈయన అన్నమాచారి కీర్తనలు పాడుతున్నాడు, మనకి జన్మలు ఎట్ట కనపడుతుంది, వెళ్దాం పాండాను. లేదు కూర్చోండి అని కూర్చోబెట్టాడు. ఆ సెషన్ అయ్యే వరకు నన్ను కూర్చోబెడితే మధ్యలో ఒక 20 మినిట్స్ ధ్యానం చేపిస్తే ఆ ధ్యానంలో నాకు ఎప్పుడూ పొందలేని యొక్క అనుభూతి ఆ 20 నిమిషాల ధ్యానంలో నాకు కలిగింది. ఎన్నో చేసేవాడిని, యోగాసనాలు వేసేవాడిని. శీర్షాసనం 45 మినిట్స్ వేసేవాడిని. ఏది పట్టుకున్నా దానిలో చివర చూడాల్సింది. శీర్షాసనం ఎవడో 45 మినిట్స్ 45 మినిట్స్ శీర్షాసనం వేసేవాడిని. ఇదంతా మొత్తం బ్లడ్ అసలు స్టాగ్నెట్ అయిపోయినట్టుండేది పడుకుంటారు. ఎవరితో చెప్పి ఇట్లా వేస్తున్నాను అని అంటేను, లేదు వేయబాక అంతసేపు, అసలు శీర్షాసనం వేయబాక ఈ వెసల్స్ అన్ని పాడైపోతాయి, ఈ నర్వస్ సిస్టమ్ అంతా పోయిద్ది, అంతసేపు ఉండకూడదు, వేయబాక అంటే అప్పటికి మానేసి. 45 మినిట్స్ శీర్షాసనం అంటే మామూలు విషయం కాదు. అట్లానే 45 మినిట్స్ వజ్రాసనం వేసుకుని కూర్చొని విష్ణు సహస్రనామం చదవటం అన్నా కానీ మామూలు విషయం కాదు. అట్లా ఏం చేసినా కానీ దాంట్లో డెప్త్ ఎంత ఉంటే అంతకు వెళ్ళాల్సింది. మధ్యలో కాస్త దూరం వెళ్ళి మళ్ళీ భయం అని రావటం లేదు. అట్లా ఉన్న టైంలో ఈ పత్రిజీ గారు సరే ఆ మెడిటేషన్ అప్పుడు మంచి ఇది వచ్చింది కదా, మంచి ప్లెజెంట్ మూమెంట్ వచ్చింది నా మైండ్ లో. ఓకే, ఇది బాగుంది. ధ్యానం అంటే ఏంటో చెప్పారు. ఏది, చేతులు పెట్టుకోవటం, కళ్ళు మూసుకోవటం, కాళ్ళు క్రాస్ చేసుకోవటం, కూర్చోవటం, ఇదే కదా ధ్యానం అని చెప్పారు. ఇంకా ఎళ్ళతో కలవటం ఎందుకులే, 7 రోజులు వెళ్ళాను క్లాసులకి. ఆ క్లాస్ వినేవాడిని. ఇంకా ఎళ్ళతో కలవటం ఎందుకు, మనం ఇంట్లో చేసుకుందాం. ఇంట్లో చేస్తే ఆ ప్లెజెంట్నెస్ రావట్లేదు. అయినా కానీ ఇంట్లోనే రోజు 10 నిమిషాలు, 5, 10 నిమిషాలు, 15 నిమిషాలు చేస్తే ఒక గొప్ప. ఆ 15 నిమిషాల్లో కూడా ఎవరన్నా ఫోన్ చేస్తే బాగుండు, లేదా ఎవరన్నా వచ్చి డిస్టర్బెన్స్ పిలిస్తే బాగుండు, లేచి వెళ్ళొచ్చు, కారణం అది చెప్పి లేచి వెళ్ళొచ్చు అని ఆ ఫీల్తో ఉండేవాడిని. అట్లా 2 ఇయర్స్ గడిచిపోయినాయండి. ఏమీ లేదు, అంటే జస్ట్ కాసేపు కూర్చొని ఏదో కొంచెం ఫ్రీనెస్గా ఉన్నట్టు ఉండేది. ఆ 2 ఇయర్స్ గడిచిపోయినాయి. మళ్ళీ 2008లో జరిగిందండి. 2 ఇయర్స్ గడిచిపోయినాయి. మళ్ళీ 2010లో మళ్ళీ పెట్టారు వాళ్ళు, ఏది సప్తాహం. ఫస్ట్ 2008లో ఈయన గురువు గారు లాస్ట్ రోజు వస్తారు. ఆయన అసలు మహా కోపిష్టి కొడతారని చెప్పారు. కొట్టైన గురువు ఏంది, అసలు ఈయన దగ్గరకే వెళ్ళకూడదు, అసలు దూరంగా ఉండాలి. ఎంతో దూరంగా ఉంటే చాలా మంచిది. ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అని దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండేవాడిని. కానీ ఆయన ఆ లాస్ట్ రోజు వచ్చి స్టేజ్ దిగి వచ్చి అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇదేంది కొడతారంటే, ఇదేంది అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అని, అయినా కానీ ఇవ్వకూడదు, ఈయన దూరంగానే ఉండాలి, ఎప్పుడు కొడతారో తెలియదంట. అందుకని దూరంగా ఉండాలని అంటే ఎంత దూరం లాస్ట్ లో ఉన్నా కానీ లాస్ట్ దాకా వచ్చి నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి తలికి
అరే ఏంట్రా ఇది, ఈయన చెప్పిన దానికి ఈయన చేసే దానికి తేడా ఉంది అనుకున్నా. అయినా కానీ కలవకూడదు, ఈయన వద్దు, మనకి గురువు గారు వద్దు, కాకపోతే మెడిటేషన్ చేసుకున్నా అని రోజు 10 మినిట్స్ లోపు 15 మినిట్స్ అట్లా చేసుకుంటా ఉండి మళ్ళీ 2010 వచ్చిన తర్వాత మళ్ళీ 7 డేస్ పెట్టారు. ఆ 7 డేస్ లో డాక్టర్ హరికుమార్ గారు అని హైదరాబాద్ నుంచి వచ్చారు, మన అందరూ తెలుసు ఆయన, హరిప్రసాద్ గారు, హరికుమార్ గారు. ఆయన 800 మంది ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఆ స్టేజ్ ముందర. ఆయన స్పీచ్ ఇస్తూ ఈ రోజు మీ అందరినీ ఫస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో తీసుకెళ్తానని చెప్తున్నారు. ఏంట్రా బాబు, ఇంతమందిని ఎటు తీసుకెళ్తాడు, ఎవరినన్నా ఒకళ్ళని అర్థం తీసుకెళ్ళవచ్చు, ఇంతమందిని ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏదో ఈ పిరమిడ్ వాళ్ళు ఏదేం చెప్తారు, ఎంత దాన్ని చెప్తారు, ఇదంతా ఉట్టిదేను అనుకున్నాను. అనుకుంటే ఆయన ఏం చేశాడు, తీసుకెళ్తాను, ఎవరో కొద్ది మంది అయినా వెళ్తారు, వీలైతే అందరూ వెళ్తారని చెప్తున్నాను. సరే, నాకేం నమ్మకం లేదు, అయినా కానీ మధ్యలో కూర్చున్నాను, నీకు లేచి రావడం బాగుండదులేని అట్లా అని కూర్చుంటే ఆయన కొంచెం సేపు స్పీచ్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ బిగిన్ చేశారు. నేను కూడా కూర్చుంటే ఆ రోజు 45 మినిట్స్ పాటు ఆయన చెప్పినట్టు వెళ్ళాను లోపలికి. వెళ్తే నా యొక్క ప్రీవియస్ జన్మ మొత్తం సినిమా చూసినట్టు చూసా. పెద్ద డౌట్ వచ్చింది, ఇది అసలు నిజమేనా అబద్ధం, ఏంటి ఎట్లా జరిగింది, ఇది ఎట్లా పాసిబుల్? మన దగ్గరకు వచ్చి మనని తట్టి మనని వెనకమాల తీసుకెళ్ళటం అనేది అంతవరకు నాకు తెలుసు, ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసే విధానం తెలుసు. కానీ ఎంతమందిలో కూర్చోబెట్టి ఏదో అక్కడెక్కడో చెప్తుంటే ఇది ఎట్లా జరుగుతుంది అని ఆ సెషన్ అయిపోయేటప్పుడు 8:30 అయింది. ఇంటికి వచ్చి ఆ రోజు నైటు 4 వరకు, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 వరకు దీని మీదనే నిద్ర కూడా పోవాలి, దీని మీదనే డిస్కషన్. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ రైటా తప్ప, అసలు ఏంటి, ఎట్లా రాగలిగింది ఇది, ఫస్ట్ లైఫ్ చూసుకోవటం అంటే ఏంటి, అసలు ఎక్కడ ఉంటుంది ఈ నాలెడ్జ్, ఎట్లా తెలిసింది నాకు, ఆయన చెప్పాడు అనుకో నాకు తెలియాలి కదా, ఎట్లా తెలిసింది అని ఆలోచన చేసిన కొద్దీ తర్వాత కొన్ని దృష్టాంతాలు, మన ఈ లైఫ్ లో జరిగిన కొన్ని దృష్టాంతాలను చూసుకొని అవి ఇవి చూస్తే ఎస్ ఇది కరెక్టేను, కానీ ఎక్కడ ఉంది ఈ నాలెడ్జ్, ఈ గుర్తులు ఎక్కడ ఉన్నాయి అని అంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ మన లోపలే ఉన్నాయి, మన లోపలే నిక్షిప్తమైనది, దాన్ని ఓపెన్ చేసి మనం చూపించాడు, అయితే ఇది కరెక్టే అని అప్పుడు నేను ఓపెన్ అయి చెప్పగలిగాను. నేను ఫస్ట్ ఈ ధ్యానంలోకి దేనికి వచ్చాను, పాస్ట్ లైఫ్ చూపిస్తారంటే ఆ క్యూరియాసిటీతో ధ్యానంలో అడుగు పెట్టాను. ఏ లక్ష్యంతో అయితే మనం ధ్యానం చేస్తాము, ఏ లక్ష్యంతో అయితే మనం వస్తాము, అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ప్రతి వాళ్ళకి. చాలా మంది నా అనారోగ్య సమస్యలు పోవాలని వచ్చేవాళ్ళు కొంతమంది, నాకు ప్లెజెంట్నెస్ కావాలని వచ్చేవాళ్ళు కొంతమంది, నాకు నా సంకల్పాలు సిద్ధించాలని వచ్చేవాళ్ళు కొంతమంది జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలని వచ్చేవాళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాల దీనిలో ఈ పిరమిడ్ సొసైటీలో అడుగు పెడతారు. అట్లా ఎవరు దేనిలో అయితే ఏ స్పాట్లో అంటే ఏ యొక్క సంకల్పంతో బిగిన్ అయి వస్తారో, అది ఇంప్లైడ్ గా కానీ ఓపెన్ గా కానీ అవుతారో, అదే వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే వాళ్ళకి ఇప్పుడు మనం అందరం చెక్ చేసుకున్నాం, మనం జూమ్ లో ఉన్న వాళ్ళం కానీ ఈ క్లాస్ వినేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఎందుకు వచ్చారనేది చెక్ చేసుకుంటే ప్రతి వాళ్ళకి వాళ్ళు ఏ సంకల్పం ఏ ఆలోచనతో ఫస్ట్ పిరమిడ్ సొసైటీలో అడుగు పెట్టారు, అదే వాళ్ళ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా వచ్చేస్తుంది. అది ఆ రోజు రావచ్చు, నెల రోజులు రావచ్చు, 2 సంవత్సరాలు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కానీ వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి, మన జూమ్ లో ఉన్న వాళ్ళందరూ, ఈ క్లాస్ వినే వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏ కండిషన్తో అయితే ఇంప్లైడ్ గా కానీ ఓపెన్ గా కానీ అనుకొని వచ్చారో అదే వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది నా అనుభవం మీద నాకు తెలిసిన. చాలా మందికి అదే అనారోగ్యంతో వచ్చారంటే వాళ్ళకి ఫస్ట్ ఆరోగ్యం వచ్చేస్తుంది అంతే, సంకల్పాలతో వస్తే వాళ్ళకి ఆ కోరిక నెరవేర్చు. ఇట్లా ప్రతి వాళ్ళకి వాళ్ళ స్థితిని బట్టి
ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది రిసీవ్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను నా యొక్క పూర్వజన్మని 45 మినిట్స్ పాటు కంప్లీట్‌గా ఇప్పుడు నేను మీ జూమ్‌లో మిమ్మల్ని ఎలా అయితే నేను చూస్తున్నానో, అలా కంప్లీట్‌గా చూడటం జరిగింది. కంప్లీట్‌గా. ఏది అసలు ఇప్పుడు లివింగ్‌లో ఉన్నట్టే అక్కడ. ఏదో కలలాగా గాదు. అక్కడ నేను ఎగ్జిస్టెన్స్ అయ్యాను. ఆ ఏజ్, ఏ ఏజ్‌లో ఎట్లా ఉన్నానో అదంతా. ఆ ఏజ్‌లో ఏంటంటే ఒక రాజరిక వ్యవస్థలో ఒక మంత్రి యొక్క కుమారుడిని. అందుకని నాకు ఒక సుప్రీం జడ్జి పోస్ట్ ఇచ్చారు. బాగా ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్‌ని. 6.3 హైటు, మంచి రెడ్ చాపు. మళ్ళీ జడ్జి కాబట్టి అప్ టు ఎండ్ ఆఫ్ ద లైఫ్. అక్కడ నో రిటైర్మెంట్. ఎండ్ ఆఫ్ ద లైఫ్. ఆ కోర్ట్‌లోనే నేను నిలబడి గుండెపోటొచ్చి చనిపోయినట్టు. ఇలా ప్రతిదీ ఆ టైంలో నా పక్కన ఎవరెవరు ఉంది. మదర్‌తో ఎలా ఉంది. ఆహ్, క్రితం జన్మలో ఏంటి, ఈ జన్మలో మదర్ ఊంబులో ఉన్నప్పుడు మదర్‌తో ఏం మాట్లాడాను. ఆమె ఎలాంటి చీర ధరించింది ఆ టైంలో. ప్రతీదీ అస్సలు సినిమా చూసినట్టే అనుకోండి అట్లా. అంటే అంత గొప్పగా రావటం అంటే ఇట్ ఈస్ వండర్‌ఫుల్. తర్వాత ఆ జన్మకెళ్ళాం. క్రితం జన్మకి. అది మధ్యప్రదేశ్‌లో ఇటార్సీ గాని, ఝాన్సీ గాని ఈ రెండిట్లో ఏదనేది నాకు క్లారిటీ లేదు కానీ, ఈ 2 రాజరిక వ్యవస్థలో ఒకటి అది. మధ్యప్రదేశ్‌లో ఇటార్సీ, ఝాన్సీ. 2 రాజరిక వ్యవస్థలు ఏదో ఒకటే అని అనిపించింది. అది క్లారిటీ లేదు. కరెక్ట్‌గా ఇది అని ఖచ్చితంగా చెప్పలేను. అయిపోయింది. మళ్ళీ ఆ జన్మ నుంచి మళ్ళీ ఇప్పుడు నా ప్రెజెంట్ దీంట్లో రావాలి. ఏది ఆ చైతన్యం. చైతన్యం వచ్చేటప్పుడు ఈ బ్రహ్మరంధ్రం నుంచి మీ చైతన్యం మీలోకి దిగుతుందని చెప్పినప్పుడు అది అసలు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఐ కెనాట్ డిస్క్రైబ్. అంటే అది మన ఒక పైన ఒక డాబా మీద వర్షం పడతా ఉంటే, ఆ వర్షపు నీళ్ళన్నీ ఒక లాస్ట్‌లో ఒక కార్నర్‌కొచ్చి, ఆ కార్నర్ నుంచి ఒక పైపులో కిందకి దిగుతూ, కింద ఒక టబ్బు పెడితే ఒక సౌండ్ చేస్తా ఉంటది ఒక టబ్‌లో పడుతున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తున్నట్టు అది అట్లా లోపలికి దిగుతూ ఆ సౌండ్ వస్తున్నట్టు, ఆ లోపల దిగింది, ఆ లోపల మొత్తం ఆ సూక్ష్మ శరీరం లోపల అన్నిట్లో దాంట్లో ఇన్సర్ట్ అవుతుంది. అది ఇట్లా చెప్తున్నా గాని అది కాదు నా ఎక్స్‌పీరియన్స్. చాలా గొప్పగా అనిపించింది. అబ్బా! ఏంట్రా ఇంత ఇదిగా ఉంది అసలు. అది మొత్తం దాంట్లోకెళ్తూ మన వాటర్ గనక పళ్ళుకి అట్లా ఎళ్తా ఉంటది. వాటర్ గనక పోస్తుంటే పడ్డ దాని నుంచి కిందకి ఎటు లెస్ ఇదుంటదో అటు ఎళ్తా ఉంటది. అట్లా ఈ లోపల మొత్తం అసలు భలే అని చెప్పలేను దాన్ని ఆ ఎక్స్‌పీరియన్స్‌ని. అలా వచ్చింది. సరే ఎప్పుడైనా కంటిన్యూ చేయాలి కదా ధ్యానాన్ని. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది బానే ఉంది. అప్పుడైనా మళ్ళీ కంటిన్యూ చేసి బయటికి రావాలిగా. అప్పుడు బయటికి రాలేదండి. అప్పుడు కూడా బయటికి రాలా. అప్పుడు కూడా మళ్ళీ 2 ఇయర్స్ ఇంట్లో కూర్చోటమే. ఇంట్లో కూర్చొని పావుగంట, 20 నిమిషాలు. ఇంకొక 30 నిమిషాలు అంతవరకి. ఫుల్ స్టాప్. ఎన్ని రోజులు చేసినా అంతే ఉంటుంది ధ్యానం. ఏమి ఒక్క ఇంచు కూడా పెరిగినట్టు గాని, తరిగినట్టు గాని ఎక్స్‌పీరియన్స్ గాని లేకపోతే మన నాలెడ్జ్‌లో బ్రేక్ డౌన్ గాని ఏం లేదు. నథింగ్. అంటే 4 ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి టైంలో ఎప్పుడన్నా గ్రూప్ మెడిటేషన్ గనక ఎళ్ళితే, పత్రిజీ గారు వచ్చారని గాని ఏదైనా తెలిస్తే ఎళ్ళేవాడిని. ఎళ్ళినప్పుడు జనంలో కూర్చొని ధ్యానం చేస్తే, ఇంట్లో చేసిన దానికంటే ఎక్కువ టైం చేయగలిగేవాడిని. ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ దీన్ని పొందేవాడిని. ఆ ప్లెజెంట్‌నెస్ బాగుంది. అప్పుడు కొట్టిందండి బ్రెయిన్‌లో ఒక ఆలోచన. ఏమనంటే, గ్రూప్‌లో చేసిన దానికి, విడిగా చేసిన దానికి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా గ్రూప్‌లోకెళ్ళాల్సిందే అని 2012 ఏప్రిల్ 12 తారీఖున గురువుగారు గుంటూరు వస్తున్నారని చెప్తే అక్కడికెళ్ళాను. అక్కడికెళ్తే ఆ రోజు గురువుగారు ఎందుకొచ్చారంటే గుంటూరులో పిరమిడ్స్ ఉన్నాయి. ఎక్కువగా ఓపెన్ చేయాల్సినయి. ఆ ఓపెన్ చేసే పర్పస్‌న వచ్చారు. ఆ రోజు ఆదివారం అవ్వటం వలన ఒక క్లాస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు వేరే మాస్టర్ చేత. గుంటూరు వాళ్ళు. పత్రిజీ గారు ఏం చేశారంటే ఆ పిరమిడ్‌లు ఓపెనింగ్‌కి ఎళ్ళటానికి ముందు ఈ క్లాస్ జరిగే ప్లేస్‌కొచ్చి ఒక అరగంట కూర్చొని ఎళ్ళిపోయారు. ఆ క్లాస్‌కొచ్చింది ఎవరంటే కేవీ రావు గారు. ఆయనేం చెప్పారంటే, నరమాంసం తప్ప
అంటే మనిషి మాంసం తప్ప అన్ని జంతువులు, అన్ని పక్షులు మాంసాలు తినేసాను నేను. నేను ఉద్యోగానికి వెళ్ళేవాడిని ఉద్యోగం. ప్రతిరోజు నాన్ వెజ్ అన్ని రకాల మాంసాలు. ఒక మనిషి మాంసం ఎవరు పెట్టలా. లేతే అది కూడా తినేవాడిని. ఎవరైనా పెట్టినట్టయితే మనిషిని కోసి అది గనుక వండి ఎవరైనా పెట్టినట్టయితే అది కూడా తినేవాడిని. నా ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఉద్యోగం చేసి అటు నుంచి అటు క్లబ్‌కి పేకాడటానికి వెళ్ళేవాడిని. ఎక్కడో చోట మందు కొడటం, పేకాడటం. మళ్ళీ ఏ నైట్ 12కో, 1 గంటకి ఇంటికెళ్ళేవాడిని. ఇంటికెళ్ళి మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం. ఇదే నా పని, ఇంకేం చేసేవాడిని కాదు. అంతా విచ్చలవిడితనం అన్నట్టు చెప్పుకొచ్చి అలాంటి వాడిని నన్ను ఈ మెడిటేషన్ ఇట్లా మార్చింది అని చెప్తే ఇప్పుడు నాకు ఒక మైండ్‌లో ఒక ఆలోచన మెదిలిందండి. ఏమనంటే ఈయన ఇంత ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయనే 300 మందిని ఇక్కడ మెయింటైన్ చేస్తా, వీళ్ళతో క్లాస్ చెప్తా, వీళ్ళందరికి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారనంటే మనం ఆయనంత ఇర్రెగ్యులర్ కాదు. కాస్త కొంచెం చదువుకున్నాం. అలాంటప్పుడు మనం ఎందుకు చెప్పలేము క్లాసు అనేది అక్కడ బీజం పడిందండి. ఆ రోజు పడింది బీజం. 2012 ఏప్రిల్ 12వ తారీఖు. ఎందుకు మనం దేని తక్కువ కాదు. అంటే మనం ధ్యానం ఇన్నాళ్ళు పెట్టి సరిగ్గా చేయలే. ధ్యానం చేస్తే ఈ స్థితి వచ్చిద్దని చెప్తున్నారు. మనం ఎందుకు చెప్పకూడదు, ఎందుకు చెప్పలేము అనేది పడిపోయింది అంతే. పడిపోతే ఇప్పుడేం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఎక్కడోసారికి వెళ్ళాలి. అప్పుడు తెనాలిలో పిరమిడ్లు ఎక్కడున్నాయి, ఎవరి ఇంటికెళ్ళి మనం ధ్యానం చేయాలి, ఇవన్నీ ఎతుకులాడుకుంటే దొరికినాయి 2-3 పిరమిడ్లు. ప్రతిరోజు మార్నింగ్ ఒక పిరమిడ్లో, మా ఇంటి దగ్గర పిరమిడ్ అది, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తా టౌన్ మధ్యలో ఉంటది. అక్కడ వాళ్ళ ఇంట్లో 6 to 7 అక్కడ చేసుకొని ఇంటికి వచ్చేవాడిని. అంటే రోజుకు 2 అవర్స్ విత్ ద పర్సన్స్, ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి చేయటం. అంటే జనంలోకి వెళ్ళటం మొదలైంది. ఇట్లా ఎప్పుడైతే జనంలోకి వెళ్ళటం, ప్రతి ఆదివారం క్లాసులకు అటెండ్ అవ్వటం. ఆ రోజు ఆయన కేవీ రావు గారు ఏం చెప్పారంటే, బుక్స్ మనం ఎవరో ఇచ్చినవి చదివితే మనకు సరిగ్గా జ్ఞానం అందదు, సొంతంగా కొనుక్కొని చదివితే అందుతుందని చెప్పారు. ఇదేంటి ఎటు చెబుతారు? మనం అప్పటిదాకా పుస్తకం అసలు కొనే పని లేదు. ఎవరో ఎక్కడ తీసుకోవడం, లేకపోతే లైబ్రరీలో తీసుకోవడం, కొని చదివి వాడు పెట్టేసి రావటం, వాళ్ళకి ఇవ్వటం అంతవరకే. అని అప్పుడు ఏం చేశానంటే ఆ రోజు నా దగ్గర 600 700 ఉన్నాయి. డబ్బులకి ఎన్ని పుస్తకాలు ఇస్తే అన్ని పుస్తకాలు కొనుక్కొచ్చి మొత్తం చదవటం, తర్వాత ఇంకా కొనటం. మొత్తం ఇప్పుడు ఒక దగ్గర 100 పుస్తకాలు ఉన్నాయి ఏదైనా కానీ. అంటే వాళ్ళు చెప్పిన రిఫరెన్స్ ఇచ్చిన పుస్తకాలన్నీ తీసుకురావడం, చదవటం, ఆడబెట్టడం. అట్లా ఎప్పుడైతే ఈ 6 నెలలు చేస్తే ఐ వాజ్ ఫోర్స్డ్ టు గివ్ మై ఎక్స్పీరియన్స్ బిఫోర్ 30 members ఎట్ మై విలేజ్. ఫోర్స్గా. అంటే నాకు అప్పుడు దాకా నేను క్లాస్ చెప్తానని కానీ నాకు అసలు నాకు రెండోది ఏమని పెట్టుకున్నాను, 2012 ఏప్రిల్ 12న ఆయనే చెప్పగలేంది నేను ఎందుకు చెప్పలేను. అంటే ధ్యానం చేస్తే చెప్పొచ్చు క్లాసు అని ఎప్పుడైతే అనుకున్నానో నేను దాంట్లోకి వెళ్ళిపోయాను. అంటే నాకు రెండో కోరిక ఏంటి? ఫస్ట్ కోరిక ఏంది? క్రితం జన్మలో చూపిస్తారని వచ్చాను, అది అయిపోయింది. రెండో కోరిక ఏంటి? నాకు అసలు చెప్తే ఆయన చెప్పగలేను, నేను ఎందుకు చెప్పలేను, అది నా కోరిక. చెప్తే కరెక్ట్గా 6 నెలలకి మాది పల్లెటూరు అండి ఒకటి, అక్కడ కూడా ధ్యానం చేసేవాళ్ళు తయారయ్యారని నేను బస్సులో వెళ్తుంటే, రే అబ్బాయి నువ్వు కూడా చేస్తావంట కదా ధ్యానం, మనూరులో కూడా ఒక 30 మంది తయారయ్యారు, నువ్వు ఈరోజు నైట్ ఉండు, రేపు పొద్దున ఏక్తా ధ్యానం అని ఉండేది. అంతకుముందు 6 to 7 ప్రతి ఆదివారం ఏక్తా ధ్యానం అని ఉండేది. బిఫోర్ 2012 డిసెంబర్ ముందు, అంటే డిసెంబర్లో కర్తాల్ బిగిన్ అవుతుంది, దాన్ని బూస్ట్ చేయడానికి ఏక్తా ధ్యానం అని చేయించేవాళ్ళు. అందరూ పిరమిడ్ మాస్టర్లు ఆ రోజు 6 to 7 ప్రతి సాట ఎక్కడుంటే అక్కడ చేయాలి. అది ఏక్తా ధ్యానం అని ఇప్పుడు కూడా జరుగుతుంది అది. అలా అప్పుడు ఉండేది. మన గుళ్ళో వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు, అక్కడ నువ్వు క్లాస్ చెప్పాలి, నువ్వు వెళ్ళబాక అని చెప్పారు ఒక ఆయన. ఇదేంటంటే నేను క్లాస్ చెప్పడం, నేను అసలు నాకు అసలు రాదు, క్లాస్ చెప్పడం రాదు, నేను చెప్పలేనంటే, లేదు ఇప్పుడు నాతో మాట్లాడితే ఏదో చెబుతున్నావు, 5 చాలు, మాకు అయ్యే తెలియదు మాకు అని. మీరంటే ఒక్కళ్ళు కాబట్టి చెబుతున్నా, అంతమంది చెప్పడం అంటే నా వల్ల కాదండి
అని అంటే, కాదు కాదు ఉండు అని చెప్పి మరుసటి రోజు 5:30కి ఒక అబ్బాయిని నా దగ్గరికి పంపించాడు తీసుకురా అని. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ధ్యానంలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత 6:30కు నన్నే వీళ్ళందరూ లేపమన్నారు. అసలు ఎట్లా లేపాలో కూడా తెలియదు. ధ్యానంలో కూర్చున్నాను ఎట్లా లేపాలి, ఏదో లేపేసి ఎదురుగా కుర్చీ వేసి వీళ్ళకి నీకు తెలిసిన జ్ఞానం చెప్తున్నారు. నాకేం తెలుసని అసలు నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడినాను, చాలా సైలెంట్ పర్సన్గా ఉండేవాడిని. ఏది మా ఆఫీసులో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇంటి దగ్గర కానీ ఎక్కడ కూడా అంత సైలెంట్గా ఉంది. అలాంటిది చెప్పమనేసరికి నేను అనుకున్నాను ఒక 10 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ చెప్తే చాలా గొప్పగా చెప్పినట్టు, 15 మినిట్స్ కానీ చెప్తే చాలా గొప్పగా చెప్పినట్టు అనుకున్నాను. అని ఏం మొదలు పెట్టాను నాకు తెలియదు. సుమారు 2 అవర్స్ అండి నాన్ స్టాప్గా వెళ్ళిపోయింది. నేను 10 మినిట్స్ 15 మినిట్స్ చెప్తే చాలా గొప్పగా చెప్తాను అనుకున్న దాన్ని 2 అవర్స్ 2 అవర్స్ నాన్ స్టాప్ అసలు ఆగల వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏం చెప్పాను నాకు తెలీదు. నేను చెప్పే దాంట్లో రాంగ్ అంటే వాళ్ళు వెళ్ళిపోవాలిగా. ఎదురుగా కూర్చున్న క్లాస్ ఉన్న సంగతే తెలియదు. లేడీస్ వచ్చారు, జెంట్స్ వచ్చారు. లేడీస్ పనులు ఉంటాయి, వాళ్ళు వెళ్ళిపోవాలిగా. వాళ్ళు వెళ్ళాల, వాళ్ళు అట్నే కూర్చున్నారు. జెంట్స్ అట్లా అని కూర్చున్నారు, ఎవరు ఒక్క పీస్ వెళ్ళాల. నేను ఆపలా, నోరు ఆగల. మొత్తం 2 అవర్స్ 7 నుంచి 9 వరకు. 9 గంటలకి ఆ గుడి పూజారి వచ్చారు ఆయన పూజ చేసుకోవటానికి. అప్పుడు ఆయనకి డిస్టర్బెన్స్ అయిందని అయిపోయింది నోరు. ఏం చెప్పాను ఏమో తెలియదు, అసలు ఏం చెప్పానో నాకు తెలియదు. అలా ఆ క్లాసు చెప్పాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. చెప్పేశాను. ఇది ఎక్స్పీరియన్స్ అనాలా కాదనాలా? ఇది ఖచ్చితంగా మన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఐ వాంట్, నేను కోరుకున్న దాన్ని, అందుకని అట్లా చెప్పాల్సి వచ్చింది. ఓకే, బాగానే ఉంది. ఆ రోజు విపరీతమైన ఎంజాయ్మెంట్ అండి. ఆ క్లాస్ చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చే లోపలే నాకు ఇంటి దగ్గర ఒక కబురు వచ్చింది మా ఇంటి దగ్గరికి. మీ అన్నయ్య అంట ఇవాళ క్లాస్ చెప్పాడు, భలే చెప్పాడని మా సిస్టర్కి ఫోన్ చేసి చెప్పారు, ఎవరు అక్కడ విన్నవాళ్ళు. ఆయన వచ్చి, ఏంటన్నా ఇప్పుడు దాకా ఉన్నావు, ఈ క్లాస్ ఏది చెప్పామంటే బ్రహ్మాండంగా ఉందని అంటున్నారు, ఏం చెప్పావు అన్నారు. ఏం చెప్పాను నాకు తెలియదు, మొత్తానికి చెప్పా. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ తెనాలి వచ్చాను. తెనాలి వస్తే ధ్యానంలో కూర్చుంటే, పిరమిడికల్ ధ్యానంలో కూర్చుంటే ధ్యానము కుదరకుండా ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఎలా వస్తుంది, ఒక చీమల పుట్టను కనుక కదిలిస్తే చీమల పుట్ట ఉంది లోపల, దాన్ని ఓపెన్ చేస్తే చీమలన్నీ ఒక్కసారి బయటకు వస్తాయి. అలా ఫ్లో వచ్చేస్తుంది, విపరీతంగా వస్తుంది. ఇదేంటి, మనం ధ్యానంలో కూర్చుంటే సైలెంట్ అవ్వాలి, ఇంతకుముందు అట్లా కొంచెం ఏదో సైలెంట్గా ఉండేది, బాగుండేది. ఇప్పుడు ధ్యానం కుదరట్లేదు, ఇదేదో సబ్జెక్ట్ వస్తుంది, ఈ ఆలోచన తగ్గట్లేదు అని అన్నప్పుడు నాకు ఒక డౌట్ పడిందండి. ఏం డౌట్ అంటే, అసలు నేను చెప్పొచ్చో లేదు, క్లాస్ అనేది నేను చెప్పొచ్చో లేదు, అనవసరం నోరు చెప్పాను. ఇందుట్లో నేను చెప్పిన వాటిలో తప్పులుంటే ఈ తప్పుల్ని ఫాలో అవుతూ ఆ విన్నవాళ్ళు అదే లైన్లో వెళ్తే వాళ్ళని రాంగ్ రూట్లో నేను పంపిస్తే, రాంగ్ రూట్లో పంపించినందుకు పడే పాపం నేను పడాలి కదా. ఇక ఎక్కడ చెప్పకూడదు, క్లాస్ అనేది చెప్పకూడదు, మనకు పర్మిషన్ వచ్చే వరకు చెప్పకూడదు అనే ఆలోచనతోటి అట్లా ఉన్నప్పుడు ఇక ఎక్కడ క్లాస్ అనేది చెప్పకూడదు అనే ఆలోచన నాది. ఎందుకనంటే నాకు ధ్యానం కుదరట్లేదు కాబట్టి ఇదేదో రాంగ్ జరిగింది అనేది ఫీలింగ్. అలా ఉన్నప్పుడు ఒకరోజు మా తెనాలికి దగ్గరలో ఒక 12 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళు ఒక సత్రంలో పౌర్ణమి ధ్యానం పెట్టుకుంటున్నాం, మీరు కూడా రండి అని ప్రతి పిరమిడ్ దగ్గర ఒక బోర్డు పెట్టారు. ఏమనంటే, ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు పౌర్ణమి ధ్యానం, అందరూ ఆహ్వానితులే రావచ్చు అని పెట్టారు. నేనేమనుకున్నాను, తెనాలి నుంచి చాలా మంది వెళ్తారులే, నేను ఎవరిలో కలవనుగా నేను విడిగా వెళ్ళిపోయాను. ఎవరు రాలి అక్కడ, తెనాలి వాళ్ళు ఎవరు రాలి అక్కడ. ఆ ఊరాళ్ళు ఒక 6-7 కూర్చొని, ఏంటండి ఎవరు రాలేదు అని అంటేను, మేము కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి, ఎవరు రాలేదు అని అన్నారు. అప్పటికి 9 అయింది. ఇదేంటంటే, మీరు ధ్యానం తెల్లవాళ్ళు ఉంటుందని నేను వచ్చాను, మీరేంటి వెళ్ళిపోతాను అంటున్నారు, కూర్చుందామండి మనం, మీరు ఉండండి కనీసం కూర్చుని మనందరం కూర్చుందామని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టాం.
కూర్చోబెట్టే నేను క్లాస్ చెప్పకూడదు అనుకుంటున్నా కదా, ఆయన ఏం చేశారు, ఆ మైక్ నాకు ఇచ్చి ఇట్లా పట్టుకొని ఆ మైక్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టి మీరు చెప్పండి క్లాస్ అన్నాడు. నేనేంటే నేనుగా చెప్పి మీరు క్లాస్ వినటానికి వచ్చాను, నేను చెప్పేవాడిని కాదని అంటేను మీరే కదా మమ్మల్ని కూర్చోమంది, లేదా మేము కూడా వెళ్ళిపోయేవాళ్ళని, హాయిగా నిద్రపోయేవాళ్ళం, మీరే చెప్పాలి అని. ఇదేంట్రా బాబు, దారిని పోయేదాన్ని ఇట్లా పూసుకున్నాను అనిపించింది. కానీ ఆయన వదలట్లే, ఇంకా అదే మీరే చెప్పాల్సింది అంటున్నాడు. సరేనని ఎట్లా మరి తెల్లవారు అప్పుడు 9:30 అయింది. ఇక్కడ నుంచి తెల్లవారులు 6 గంటల వరకు నడపాలి. ఏం చేయాలో అర్థం కాక 1 గంట క్లాసు, 1 గంట ధ్యానం. అటు ధ్యానం చేసినా నిద్రపోతున్నాడు వాడు. సరే క్లాస్ చెప్పాలంటే మన దగ్గర సరుకు లేదు. అందుకని 1 గంట క్లాస్ అయిపోగానే మళ్ళీ లేపటం, ధ్యానంలో కూర్చోబెట్టి, ధ్యానం గంట చేయించటం, మళ్ళీ లేపటం, మళ్ళీ క్లాస్ చెప్పటం. ఇట్లా ఆ 10 నుంచి తెల్లవారులు 6 వరకు క్లాసు రన్ అయిపోయింది. ఏమా ఆనందం, మామూలు ఆనందం కాదు, గాలిలో తేలిపోయినంత ఆనందం వస్తుంది. ఒక పక్కన అది వస్తుంది. ఈ మధ్యలో ఏమైందంటే నా పక్కన ఆయన పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు, నాకంటే పెద్ద ఆయన. ఆయన నాకు చెప్పమని ఇచ్చారు కదా, నేను ఇట్లేదు అట్లా చేయి ఊపుతూ అటు ఇటు చెప్తుంటే మధ్యలో ఒకసారి నా చేతిని ఇట్లా ఇట్లా పట్టుకున్నాడు, గట్టిగా గట్టిగా పట్టుకున్నాడు. ఆయన యొక్క ఎడమ చేతితో నా కుడి చేతిని ఇట్లా ఇట్లా పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకొని, రే నువ్వు చెప్పొచ్చురా చెప్పు అన్నాడు. అప్పుడు సార్ అంటున్నాడు, పెద్దగా అరిశాడు, రే నువ్వు చెప్పొచ్చు చెప్పరా అన్నాడు. ఇదేంటి ఇప్పుడు దాకా సార్ అన్నాడు, ఒక్కసారి ఇట్లా వాయిస్ మారింది, పెద్దగా అరిచాడు. ఏంటి, ఎందుకు అరిచాడు, ఏంటి నాకు అర్థం కాదు. ఎమ్మటినే ఆయన నా చెయ్యి అట్లా వదులుతూ ఒక మాట చెప్పాడు, సాంబశివరావు గారు మీరు కదలకుండా కూర్చోండి, ఈ మాటలు నావి కాదండి, నేను ఒక గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాను, ఆశ్రమం ఉంది ఇక్కడ దగ్గరలో, ఆ ఊరు వెళ్తా ఉంటాను, ఆ గురువు గారి మాటలండి, ఆయన అప్పుడప్పుడు నా ఒంటి మీదకి వస్తూ ఉంటారు, ఆ గురువు గారి మాటలు అవి నాయి కాదు, ఏందో మీరు చెప్పొచ్చు చెప్పరా అంటున్నాడు, మరి మీరు ఏం చెప్పాలో ఏంటో నాకు తెలియదు, ఆయన మాటలండి అవి, మీకు ఎందుకు చెప్పించారో నాకు తెలియదు అని ముగించేశాడు. ఇదేంటి, అసలే నేను వద్దనుకుంటుంటే మళ్ళీ ఈ క్లాసు పడింది ఇక్కడ ఈ రోజు పౌర్ణమి ధ్యానం. వద్దనుకున్నా, ఏది క్లాస్ చెప్పకూడదు అనుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ఏంటి ఇట్లా జరుగుతుందని నేను డ్రాప్ అవుదాం అనుకుంటే అది ఏమన్నా కంటిన్యూ అవుతుంది. ఈయన ఏమన్నా చెప్పొచ్చు చెప్పరా అని చెప్పించాడు. ఏంటి ఎందుకు జరుగుతుంది ఇదని సర్లే అనుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు తెనాలిలో ధ్యానంలోకి వెళ్తే ధ్యానం కుదరట్లేదు. మళ్ళీ డౌట్ పెరిగిపోతుంది, క్లాస్ చెప్పకూడదేమో. తెనాలి క్లాస్కి వచ్చి అటెండ్ అయ్యే మాస్టర్లు అందరిని అడిగేవాడిని, ఏమండి ఇట్లా జరుగుతుంది ఏంటంటే, లేదు అదేం లేదు, మనకు పిరమిడ్ సొసైటీలో చాలా ఫ్రీనెస్ ఉంది, ఎవరైనా ఏ క్లాస్ అని చెప్పొచ్చు, వాళ్ళ అనుభవాలు చెప్పొచ్చు అని. ఏం చెప్పడం అండి, మరి నాకు ఇట్లా ధ్యానం కుదరట్లేదు, అందుకని నాకు డౌట్ వస్తుందంటే, అదేం డౌట్ లేదు, మీరు చెప్పొచ్చు చెప్పేసేయండి అని అంటున్నారు వీళ్ళు. ఎంత మంది చెప్పినా నా డౌట్ తీరట్లేదు. ఒకరోజు పిరమిడ్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే పత్రిజీ గారు కనపడి, అప్పుడు నవంబర్ నెల వచ్చింది, పత్రిజీ గారు కనపడి, అప్పుడు ఆ సంవత్సరం కత్తాల్లో ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం బిగిన 2012 పత్రిజీ గారు కనపడి మేమందరం అక్కడికి వెళ్ళినట్టు, ఏది కత్తాళ్ళు వెళ్ళినట్టు, ఆ స్టేజ్ ఎదురుగా నిలబడి ఆ కార్యక్రమాలు చూస్తుంటే పత్రిజీ గారు స్టేజ్ మీద ఉండి, ఒరే నువ్వు రారా వచ్చి క్లాస్ చెప్పడానికి పిలిచినట్టు, అక్కడ నేను ఆ ఇంగ్లీష్ లో చెప్పిన ఇప్పుడు కూడా గుర్తున్నాయండి. ఇంగ్లీష్ లో ఆ స్పీచ్ ఇచ్చినట్టు అది ఇప్పటికి కూడా గుర్తుంది నాకు అధికం. ఇది జరిగి 12 సంవత్సరాలకు ఇప్పుడు కూడా నేను అక్కడ ఏం మాట్లాడింది గుర్తుంది. ఎందుకు ఇంగ్లీష్ లో వచ్చిందంటే, అక్కడ ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తారని చెప్పితే ఇట్లా ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చినట్టు అట్లా వచ్చింది. అంటే పత్రిజీ గారు కూడా స్వయాన నువ్వు క్లాసులు చెప్పొచ్చు అని చెప్పినట్టు. కానీ నా డౌట్ తీరట్లా. పత్రి గారు చెప్పినా, ఆ కృష్ణ చైతన్య గురువు గారు చెప్పినా, మన మాస్టర్లు ఎంతో మంది చెప్పినా నా డౌట్ తీరట్లా. తర్వాత కత్తాలు వెళ్ళామండి. ఇది నవంబర్లో జరిగింది. డిసెంబర్ కత్తాలు వెళ్తే ఒక వారం రోజులు జరిగిపోయింది. వారం రోజులు జరిగిన తర్వాత 8వ రోజు ఏమో ఇంకా దగ్గరకు వచ్చింది, వెళ్ళిపోతున్నాం కదా అని ఈ రోజు ఎక్కువసేపు పిరమిడ్లో ధ్యానం చేయాలని వెళ్ళి కూర్చుంది.
నేను ఇటు వెస్ట్ సైడ్ ఫేస్ పెట్టి కూర్చున్నానండి. హ్మ్. ఫేస్ పెట్టి చైర్‌లో కూర్చొని ధ్యానం కూర్చొని ఒక 10 మినిట్స్ లోపులోనే ఇటు నుంచి అంటే నార్త్ సైడ్ నుంచి నేను వెస్ట్ సైడ్ కూర్చున్నా నా కుడి పక్క చెయ్యి నుంచి ఒక చెయ్యి బర్రని లాగిన సౌండ్ వచ్చింది. ఎవరు అని చూస్తే పత్రిజీ గారు. అంటే ఇదంతా వ్యూ అండి. హాస్టల్ వ్యూ. పత్రిజీ గారు అట్లా హుహు. బర్రన కోపంగా వస్తున్నట్టు అనిపించింది. ఆయన వస్తా నా చైర్ లాక్కుంటా అంటే చైర్ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు చైర్ కదిలిస్తే ఒక సౌండ్ దాన్ని డిస్ట్రాయిడ్ సౌండ్ అంట. బాగా ఇబ్బంది పెట్టేస్తాం. ఆ సౌండ్ తో వస్తా ఒక వర్డ్ వేశారండి. ఎంతమంది చేత చెప్పించాలరా నీకు నీ డౌట్ తీరటానికి, నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇటు చూపించాడు. ఆమెను అడుగు ఇంకా నీకేమైనా డౌట్ ఉంటేనే. ఎవరు ఆమె అని అటు చూస్తే జ్ఞాన సరస్వతి దేవి ఆయన అట్లా పైన కూర్చొని ఉన్నారు. కాళ్ళ మీద కాలు వేసుకొని వీణ పెట్టుకొని అబ్బో అంత ఆకారం బ్రహ్మాండమైన రూపము అసలు వర్ణించడానికి వీల్లేనంత ఇదిలో ఆమె ఉన్నారు. అది చూడంగానే నాకు సరే సినిమాల్లోనే కానీ ఇట్లా జరుగుతుందని నాకు తెలియదు అసలు. అప్పుడు ధ్యానానికి వచ్చి కరెక్ట్ 6 నెలలు. సినిమాల్లో చూసిందే గాని విడిగా ఇట్లా మనకి వస్తుందనే ఆలోచనే లేదు. ఆమెను చూపించి నీకేమైనా డౌట్ ఉంటే ఇంకా ఆమెను అడుగు, మేమేం మా వల్ల కావట్లేదు అన్నట్టు ఆయన చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆమెను ఏం అడగాలి అసలు? ఒక దేవత కనపడితే ఏం అడగాలి నాకేం తెలియట్లా. ఈయన ఏమైనా ఉన్నాడే హెల్ప్ చేస్తాడని ఇటు చూస్తే ఈయన లేడు, ఈయన వెళ్ళిపోయాడు. అప్పటికి ఆమె నాకు అప్పచెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఈమె సరస్వతిది ఇట్లా గడ్డం ఒక ఎడం చేత్తో ఇట్లా గడ్డం పట్టుకొని కుడి చేత్తో నోరు తెరు అంటున్నారు ఏదో లోపల వేయటానికి. నేను ఏమి నోరు తెరవటం కూడా నాకు చేతకాల. అంటే నాకు అసలు మైండ్ బ్లాంక్. అసలు అట్లా జరిగిద్ది అనేది కూడా తెలియదు. మైండ్ బ్లాంక్. ఆమె ఇట్లా పట్టుకొని నోట్లో ఏదో డ్రాప్ చేశారండి. అది బీజాక్షరం అని జ్ఞానం అనండి ఏదైనా అనుకోండి. అది ఇప్పుడు అనిపించిందండి, నేను ఎక్కడైనా ఏదైనా చెప్పొచ్చు, ఇక ఇబ్బంది లేదు, క్లాసులు చెప్పొచ్చు అనేది అప్పుడు క్లియర్ అయిపోయి నేను ఇక చెప్పాలి, క్లాసులు చెప్పాలి. ఈ మధ్యలో ఇంకోటి కూడా జరిగిందండి. ఒక వనభోజనాలకు వెళ్తే ఆయన అందరూ ఏదో ఒకటి మాట్లాడాలంటున్నారు. ఏందండి మాట్లాడేది? నేను మాట్లాడను, నాకు ఎక్కడ మాట్లాడితే మళ్ళీ నాది పోతుంది, తప్పు ఏం చెబుతున్నాను భయంగా ఉంది, నేను మాట్లాడినట్టు కాదు, అందరూ మాట్లాడాల్సింది అంటే నాకు ఇట్లా జరుగుతుందని చెప్పాను. చెబితే ఒక పిరమిడ్ కట్టిన మేడం వచ్చి సార్ మీరు రేపు అమావాస్యకి మా ఊరు వచ్చి క్లాస్ చెప్పండి అన్నాను. అది వద్దనుకోనేనమ్మా నేను ఇది ఇట్లా మానుకుంది అని అంటే, కాదండి భలే ఉంది మీ ఎక్స్పీరియన్స్ మా రండి అని. సర్లే నేను వెళ్తే ఆమె ఏం చేసింది, నైట్ అల్లా ఎట్లా అని కూర్చోబెట్టి ఆమె ఏం చేశారు, నేను ఇంటికి రాకముందే వేరే ఊరాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది, రాత్రి మేము ధ్యానం చేసాం, భలే ఉంది, పలానా ఆయన వచ్చారు, ఆయన నెంబర్ ఇస్తాను, నువ్వు కూడా పిలిపించుకో, మళ్ళీ మీ ఊర్లో కూడా పెట్టుకోని క్లాస్. ఇదేంద్రా బాబు వద్దండి ఇవన్నీ జరుగుతున్నాయని నేను ఆ ఫీలింగ్ లో వెళ్ళిపోయాను. తర్వాత ఈ జ్ఞాన సరస్వతి దేవి ఎప్పుడైతే వచ్చారో, ఆ క్లియరెన్స్ ఇచ్చారు, అప్పుడు అనుకున్న ఇంకా మనం వీఆర్ రెడీ టు గో టు టీచ్ అనేది అర్థమైపోయింది. అంతవరకు ఇక అక్కడే నాకు హాస్టల్ సర్జరీస్ జరిగినాయి. ఇది కత్తాల్లోని. అక్కడే నాకు ఆ జనం వేరే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వటం అవన్నీ జరిగిపోయినాయి. అమితమైన ఆనందంతో వచ్చేసా. 31వ తారీఖు నైటు బయలుదేరి 1వ తారీఖు ఇంటికి వచ్చేసాను. ఆఫీస్కి వెళ్ళి బ్యాగ్ గేట్ పడేసి ఇంట్లో ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 11 గంటలకల్లా పత్రిజీ గారి మీద ట్రోలింగ్స్ వచ్చేసినాయి. విపరీతమైన ట్రోలింగ్స్. అప్పుడు 2013 జనవరి 1వ తారీఖు. ఇప్పుడు దాకా నేనన్నా క్లాస్ చెప్పుంటే నాకు భయం వేసి నేను చెప్పలా. ఇప్పుడు ఏమన్నా క్లాస్ చెప్దామని బయలుదేరి, ఏమండి మేము క్లాస్ చెప్తాను, ఇట్లా రండి 10 మంది కూర్చోండి, లేదా నలుగురని రండి మీకు నేను ధ్యానం నేర్పుతానంటే ఏ సొసైటీని అడిగాడు, పిరమిడ్ సొసైటీ. మీ గురువు గారి గురించి చెప్తున్నారులే చాలులే ఇంకా మాకు వద్దులేనివాడు. అరే ఇదేంద్ర బాబు ఎట్లా తిరుగుడు పడింది. నిన్నాళ్ళు పెట్టి నాకు అవకాశం వస్తే నేను చెప్పలేదు, ఇప్పుడు నేను చెబుదాం అనుకుంటే మనుషులు దొరకట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుని 3 days చాలా దాన్ని ఒక యాంగ్జైటీ అండి. ఎలా
ఇన్నాళ్ళు బట్టి చెప్పలేకపోయింది ఇన్నాళ్ళు. ఇప్పుడు చెబుదాం అంటే మనుషులు దొరకట్లే. ఇప్పుడు ఎట్లా? ఏం చేయాలి అనుకోని 3 డేస్ బాగా ఇబ్బంది పడ్డాను. మూడో రోజు రాత్రి 11 గంటలకు ఫోన్ మోగింది మా ఇంట్లో. ల్యాండ్‌లైన్ అప్పుడు. ఫోన్ మోగి సారాంశం ఏంటంటే, మా ఇంట్లో మా పిరమిడ్‌లో క్లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. 4 తారీఖు క్లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం 1 గంట నుంచి మాస్టర్‌లని ఒక 7, 8 మంది మాస్టర్‌లని అడిగాను. ఎవరు రానన్నారు. మీరు మా ఇంట్లో క్లాస్ చెప్పడానికి వస్తారా? అని ఆ మాట ఎండ్ అయ్యే లోపల నేను వస్తాననేసాను. ఎందుకో నాకు యాంగ్జైటీలో ఉన్నా కాబట్టి నేను వస్తానండి అనేసి. అనేసరికి వాళ్ళేమనుకున్నారు, అమ్మో! ఈయన అసలు చాలా సీనియర్ మాస్టర్, చాలా గ్రేటు. అసలు ఈయనంత ఇప్పుడు ఒక 6, 7 అడిగితే వాళ్ళెవరు నేను రానని చెప్పారు. కానీ ఈయన అసలు ఏంటండి క్లాస్ పెడుతున్నారు, ఇప్పుడు గోలగా ఉంది కదా! ఎవరన్నా వచ్చి కొడతారేమో, తిడతారేమో అని అడగకుండా, ఏమి అడగకుండా నేను వస్తానండి, టైం ఎన్ని గంటలకని ఒకటే మాట అడిగారు. అనేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. నాకేమి లేదు, నాకెవరు దొరుకుతారని నా యాంగ్జైటీ ఏంటి, మనుషులు దొరికితే చాలు చెప్పాలని. ఆమెకేంటి మాస్టర్లు దొరకట్లేదు, ఆమె ఇదిలో ఉన్నారు. ఒక్కసారి ఈ 2 మ్యాచ్ అయ్యేసరికి వాళ్ళేమనుకున్నారంటే, అమ్మో! ఈయన అసలు వచ్చి చాలా గొప్ప మాస్టర్ అనుకున్నారు ఆయన. నాకేంటి 6 నెలలు అప్పటికి నా జర్నీ. సరే నేనెళ్ళాను. క్లాసు సాయంత్రం 4 గంటలకు బిగిన్ అయింది. 5 వరకు మెడిటేషను. 5-7 వరకి క్లాస్ చెప్పాను. బానే ఉందన్నారు. మళ్ళీ ఇంటికొచ్చా. సేమ్ క్లాస్ చెప్పినప్పుడు అమితమైన ఆనందం. మళ్ళీ ఇంటికొస్తే మళ్ళీ సేమ్. ఈ సేమ్ ఆయన నేను పట్టించుకోవట్లా. ఎందుకంటే ఐ వాస్ పర్మిటెడ్ అని అర్థం అయిపోయింది. ఇది రెండో ఎక్స్‌పీరియన్స్ అండి. అంటే ఎందుకు చెప్పానంటే ఇది, మన ఆలోచనలో ఏదైతే ఉందో ఎక్స్‌పీరియన్స్ అంటే మనం పొందాలి అనే ఒక ఇంప్లైడ్‌గా గాని ఉన్నప్పుడు అదే మనకి ఎక్స్‌పీరియన్స్‌గా వస్తుంది. అట్లా ఎక్స్‌పీరియన్స్‌గా వచ్చిన దాన్ని మనము అబ్జర్వ్ చేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు ఇంతమంది చెప్పారు. అయినా గాని నేను పత్రిజీ గారి మీద గోల చేశారు గదా! నేను చెప్తే నన్ను కూడా గోల చేస్తారని నేను మెలకుండా ఊరుకుంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే మనకొచ్చిన ఆ జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయటానికి ఎప్పుడైతే పోతామో అప్పుడు మనకది సంపూర్ణ జ్ఞానంగా విరాజిల్లుతుంది. ఓకేనా? ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ క్రితం జన్మలు. రెండోది హాస్టల్ సర్జరీ జరిగింది. అది ఇంకోసారి చెప్తానండి. అది కత్తాల్లోనే సేమ్ ఒకరోజు అటు ఇటుగా 3 రోజులు జరిగింది హాస్టల్ సర్జరీస్. అవి ఇంకొక ఈరోజు ఉంటే చెప్తాను. ఇది రెండోది. తర్వాత 2013లో ఆ రోజు 2013 మొత్తం ఆయన మీద చాలా రోజులు పత్రిజీ గారి గురించి చాలా విపరీతంగా వచ్చేసిందండి. వస్తే ఆయన 3 నెలల పాటు అసలు కనపడలే ఎక్కడ. అంటే ఆయన మామూలుగానే ఉన్నారు. మనకి ఈ ఏరియాలోకి రాలా. ఆయన చాలా ఫ్రీగా ఉన్నారు. 2013 ఏప్రిల్ 13వ తారీఖున ఇక్కడ కృష్ణా నది ఒడ్డున ఒక పిరమిడ్ ఉంది. కళ్ళం రామిరెడ్డి గారిదని ఒక పెద్ద పిరమిడ్ ఉంది. నదిలోనే ఉంటదండి ఒక రకంగా చెప్పాలంటే. అక్కడికి వస్తున్నారని చెప్తే వెళ్ళాను. వెళ్తే ఆయన మామూలుగానే ఉన్నారు. మనమే దిగులు పడి మొఖాలంతా ఏలాడేసుకొని ఉన్నాం గానీ ఆయన శుభ్రంగా ఉన్నారు. సరే వెళ్ళిన తర్వాత ఆయన మెడిటేషన్ చేయించారు. దేంట్లో పిరమిడ్‌లో కూర్చోబెట్టి ఒక 300 మంది ఎంతో వచ్చారు. అందరిని పిరమిడ్‌లో కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు. చేస్తుంటే నేను మధ్యలో కూర్చున్నా. కరెక్ట్‌గా ఈ యాంగిల్ ఎక్కడైతే ఉంటదో అక్కడ ఆ సెంటర్‌లో కూర్చున్నా. పత్రిజీ గారు ఒక మూలన కూర్చొని చైర్‌లో, నేను కింద కూర్చున్నాను. ధ్యానం ఒక 10 నిమిషాలు జరిగే లోపలే ఒక తులసి ఆకును కోస్తుంటే, తులసి కోట ఉంటుంది. తులసి ఆకు కోస్తుంటే ఒక వాసన వస్తుంది కదా, తులసి వాసన. అలా వస్తుంది. ఏంటి తులసాకు అయన్నీ తోటలండి. మల్లె తోటలు, లిల్లీ పూలు అయన్నీ ఏస్తారు ఆ చుట్టుపక్కల. అదంతా లంక. అక్కడ ఏమన్నా తోటల్లో తులసి మొక్కలు కూడా వేసి అది కూడా ఆకు కోసి అమ్ముతున్నారేమో అనుకున్నా. అట్లా అనుకున్నా. ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తులసి ఆకు వాసన ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. ఏంటి ఇట్లా ఎక్కువ అవుతుంది? ఏదో
గమ్మత్తుగా ఉంది. చాలా అసలు అసలు బాగా సువాసన. భలే ఆ పిరమిడ్ అంతా వ్యాపించినట్టు, ఆ సువాసనలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంట్రా బాబు ఇంత వస్తుంది, అంతమందికి వస్తున్నారా అనిపించింది. అట్లా దాన్నే ఆ సువాసనని అబ్జర్వ్ చేస్తా కూర్చుంటే, విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా ఈ దండలేసుకున్న ఏ దండలు? తులసి దండలు. తులసి దండలు. తులసి దండలు. తులసి ఆకు దండలండి. హ్మ్. ఇద్దరు ఆ దండలేసుకొని ఆ పిరమిడ్ సెంటర్‌లో కూర్చున్నా కదా! ఆ పిరమిడ్ ఎంత ఎత్తుందో అంత ఎత్తు కనపడ్డారండి. అదొక స్టన్నింగు. ఏంట్రా బాబు ఈళ్ళింత ఇదిగా కనపడుతున్నారు. ఎవరు ఈళ్ళసలు? ఎందుకొచ్చారు ఈయనసలు? మనకప్పటిదాకా నాకు తెలీదు. ఏంటి వాళ్ళొస్తే అడగాలి, వాళ్ళు మనల్ని బ్లెస్ చేయటానికి వస్తున్నారు అనే విషయం తెలీదండి నాకు. వచ్చారు, ఎదురుగా నిలబడ్డారు. ఏం చేయాలో తెలీలా. కాసేపు అట్లానే కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళు మామూలుగా అట్లా వెళ్ళిపోయారు ఇంకంతే. నేనేం చేయాలి? తర్వాత చెప్పా. ఏవండీ ఇట్లా వచ్చింది, ఏం చేయాలంటే అప్పుడు తెలియట్లేదు నాకంటేను. లేదు లేదు వాళ్ళు వచ్చారంటే మనని బ్లెస్ చేయటానికే, లేకపోతే మనకేదన్నా గైడెన్స్ ఇవ్వటానికి అడగాలి మనము. ఏం కావాలంటే అది అడగాలి. అడిగితే ఇస్తారని చెప్పారు. అరెరే! పోనిచ్చాను అనుకున్నాను. వెళ్ళిపోయారాయన. అంటే ఏంది 17 సంవత్సరాలు విష్ణుమూర్తి అది డిఫరెంట్‌గా సహస్రనామాలు చదివా కదా! దానికి గ్రాటిట్యూడ్‌గా వచ్చి నాకు ఆ దర్శనం ఇచ్చారేమో అనిపించింది. సరే అయిపోయింది. ఆళ్ళంతా మనం ఏమి ఆహ్, అడగలేదు, పొందలేదు. అయిపోయింది. అంతవరకు బానే ఉంది. తర్వాత అప్పుడు నాకు చెప్పిన మాస్టర్‌లు ఏం చెప్పారంటే, "ఈసారి ఎవరైనా వస్తే మట్టుకి గట్టిగా పట్టుకో వదలబాక. వాళ్ళు మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని" చెప్పారు. హ్మ్. 2013 జరిగింది. 2014లో మళ్ళీ మా ఇంటి మీద ఒక క్లాస్ పెట్టి పౌర్ణమి ధ్యానం అని ఒకటి పెట్టించాం. అక్కడి నుంచి కొంచెం స్పీడ్ అయింది నా యొక్క వర్క్. అంటే నా వర్క్ అంటే నా ధ్యానము, కాస్త తిరగటము, వేరే వేరే విలేజెస్‌కెళ్ళి క్లాసులు చెప్పటం. ఎవరు పిలిచినా గాని ఎంత దూరం అయినా గాని వెళ్ళటమే ఇంకా. నో అని చెప్పే పనే లేదు. అలా వెళ్ళటం అట్లా కొంచెం ఈ పాత్‌లో బాగా ఎళ్ళిపోతున్నా. ఎళ్ళిపోతున్న టైంలో ఒకరోజు ఏకుందాన 2 గంటలకు లేసి మెడిటేషన్‌కి కూర్చున్నా. కూర్చుంటే ఒక ఆస్ట్రల్ ట్రావెల్ వచ్చిందండి లైన్‌లో. ఆస్ట్రల్ ట్రావెల్. హ్మ్. అది ఎలా అంటే నేను డైరెక్ట్‌గా మా ఇంటి కాడ నుంచి బయలుదేరి తిరుమల కొండకెళ్ళినట్టు. తిరుమల కొండలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టు. డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టు. అక్కడి నుంచి ఆహ్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి పైన కొండ మీదనే. జాపాలి. జాపాలిలో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నట్టు. తర్వాత రిటర్న్ జర్నీలో మధ్యలో శివాలయం ఏదో ఒకటుంది. అది ఎక్కడో తెలియలేదండి. ఆ శివాలయంలో శివుడిని అభిషేకం చేస్తున్నారు. పక్కన పిరమిడ్ కూడా పెట్టి అభిషేకం చేస్తున్నారు. 2 పక్క పక్కన పెట్టి రెండిటికి అభిషేకం చేస్తున్నారు. ఇదేంటి రెండిటికి చేస్తున్నారు? ఈ దీన్నేమంటారు? మన పిరమిడ్‌కి అభిషేకం చేయరు గదా! అట్లా అనుకున్నా. కానీ చేస్తున్నారు అక్కడ. అది ఏ శివాలయం అనేది నాకు ఐడెంటిటీ లేదు. అక్కడి నుంచి రిటర్న్ అయ్యి కృష్ణా నది ఒడ్డుకొచ్చానండి. కృష్ణా బ్యారేజ్ ఉంది గదా! ఆ బ్యారేజీ ఒడ్డుకొచ్చి అక్కడ కనకదుర్గాదేవి టెంపుల్ పైకి ఎక్కటానికి మెట్లు అక్కడి నుంచే ఉంటాయి. అక్కడ నిలబడి ఉన్నా. అక్కడ నిలబడి ఉంటే ఒక రథాలు ఊరేగింపు వస్తున్నాయి. ఒక 4, 5 రథాలు. రాతి రథాలు ఉంటాయి కదా! ఆ రథాలు ఊరేగింపుగా వస్తుంటే, ఆ రథాల మీద అమ్మవారి విగ్రహాలను పెట్టుకొని వస్తున్నారు. కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహాలు, ఆ చుట్టుపక్కల విలేజెస్‌లో ఉన్న అమ్మవార్లు విగ్రహాలను పెట్టుకొని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. ఏది ఆచార్యులు వీళ్ళందరూ అదే బ్రాహ్మిన్స్ వాళ్ళు అదే మంత్రోచ్చారణ చేసుకుంటూ చాలా రంగరంగ వైభవంగా తీసుకొస్తున్నారు. ఒకళ్ళని అడిగా ఏంటండి ఎందుకు తీసుకొస్తున్నారు? ఏంటి అవి విగ్రహాలు ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఆ విగ్రహాలు ఇప్పుడు టెంపుల్‌లో ఉండటానికి వీల్లేదు. రాబోయే నెల రోజుల పాటు చాలా ఆ విగ్రహాలకి చాలా చెడ్డ రోజులు. అందుకని ఆ విగ్రహాలన్నీ తీసుకొచ్చి కృష్ణా నదిలో దాసిపెట్టాలి నీటిలో. నీటిలో దాసిపెట్టాలి. కృష్ణా నదిని నిమజ్జనం కాదండి. కృష్ణా నది నీటిలో దాసిపెట్టి ఈ నెల ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలి. అందుకని అక్కడ తీసుకొచ్చి పెడుతున్నాము అని చెప్పారు. ఓహో! బానే ఉందని
చూస్తున్న మంచి అలంకరణలతో తీసుకెళ్తున్నారు బాగా ఉత్సాహం. అది చూస్తా ఉన్నప్పుడు ఈ కనకదుర్గాదేవి విగ్రహాలు ఏ బండి మీద అయితే వెళ్తున్నాయో ఆ బండి మీద మన ఇంట్లో మన ఆడవాళ్ళు ఎలా అయితే వంట చేసేటప్పుడు మామూలు చీరలు కట్టుకొని ఉంటారు కదా, రెడీ అయి బయటకు వచ్చేటప్పుడు కాకుండా ఇంట్లో వంట చేసేటప్పుడు ఏదో మామూలు పనులు చేసుకునేటప్పుడు మామూలు చీరలు అట్లా ఏదో ఒక మామూలు చీర కట్టుకొని ఒక అమ్మాయి ఆ విగ్రహాల మీదుగా నడిచి వస్తుంది. పైన రథం ఎక్కి రథం మీద విగ్రహాల మీద నడిచి వస్తుంది. నాకు కనపడింది. ఏంటమ్మా ఎవరు నువ్వు, ఏంటి విగ్రహాల మీద నడుస్తున్నావు, ఆ విగ్రహాలు ఏంటి అనుకున్నా, కనకదుర్గాదేవి విగ్రహాలు నువ్వేంటి నడిచి వస్తున్నావు అంటే ఆమె ఏముందంటే నేనే కనకదుర్గాదేవినా. ఇదేంది నేనే కనకదుర్గాదేవి అంటది. ఏం కనకదుర్గాదేవి ఏంటి, ఏంటమ్మా ఎట్లున్నావు నువ్వు కనకదుర్గాదేవి అంటావు అంటే లేదు నేనే కనకదుర్గ. మరి అవన్నీ వేయన్నా ఏది ఉంటాయి కదా అంకుశము ఇలాంటి 4 చేతులు అట్లా ఆయుధాలు, ఈ ఆయుధాలు, ఈ కిరీటాలు అవన్నీ ఉంటాయి కదా, నగలు అవన్నీ లేవు. ఏంటంటేనా అవన్నీ ఎప్పుడు ఉండవు మాకు. మేము శక్తి దేవతలమి. మాకు శక్తిని ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఇస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మాకు ఒక శక్తిని పర్టికులర్ పర్పస్ ఈ పని చేయటానికి ఆ శక్తిని ఇచ్చి ఆ పని చేపిస్తారు. తర్వాత మాకేముండవు, అందుకని మేము మామూలుగానే ఉంటామని చెప్పి ఇదేంటి ఎట్లా చెబుతున్నారు అని అనుకున్నాను. అనుకొని అప్పుడు గుర్తొచ్చిందండి నాకే మేము ఎట్లానే ఉంటామని అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది దేవతలు కనకదుర్గాదేవి అని చెప్తున్నారు కానీ అందుకని దేవతలు కానీ దేవుళ్ళు కానీ కనపడితే ఇప్పుడు మనం అడగాలని అప్పుడు గుర్తొచ్చి అమ్మ నువ్వు వచ్చారు కదా, మరి ఎట్లయినా నాకు కనపడ్డారు కదా, నన్ను బ్లెస్ చేయటానికి కదా, నన్ను బ్లెస్ చేయండి అని అడిగాను. అంటే మా దగ్గర ఏముండవు అండి, ఏముండవు, మా దగ్గర ఏమి ఉండవు, మేము శక్తి దేవతలని, శక్తి ఒకటే ఉంటది అని చెప్పారు. శక్తి ఉంటదా, ఒకటే ఉంటది అని చెప్పేదానికి అయితే ఆ శక్తి ఇవ్వను, శక్తి అదే ఇవ్వండి అని అడిగితే అప్పుడు పాండవ వనవాసు సినిమాలో శ్రీకృష్ణుడు పైన ఉండి కింద ద్రౌపదికి వస్త్రం వచ్చింది కదా లైట్ పైనుంచి, అలా పైనుంచి లైట్ పడుతూ 45 మినిట్స్ అండి, 45 మినిట్స్ పైనుంచి డైరెక్ట్ లైట్ నా మీద ఫోకస్ పడుతూ అవి అక్కడే కూర్చున్నా, నేను కింద ఇక్కడ మెడిటేషన్ 45 మినిట్స్ పాటు ఆ ఫోకస్ నా మీద పడింది. ఫుల్ ఎనర్జీ ఆ ఫోకస్ పడి, అంటే మామూలుగా కూడా ఉంది, ఆ ఫోకస్ పట్టడం అంటే ఎనర్జీని ఆమె నుంచి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒక సింబాలిక్ గా అర్థం చేసుకుంది. ఇదేంటి ఎంతసేపు వచ్చింది ఇట్లా అనుకున్నాం. అంటే ఆ ఎనర్జీ మనకి ట్రాన్స్మిషన్ చేశారు అక్కడ, అంటే మనం అడిగిన దాన్ని బ్లెస్సింగ్స్ రూపంలో ఎనర్జీని ట్రాన్స్మిషన్ చేశారని అర్థమైపోయి మరుసటి రోజు ఒక మేడం ఫోన్ చేసి ఏమండి ఎట్లా కనపడిందంటే అబ్బా ఎంత అదృష్టం అండి మీకు, చాలా గొప్ప స్థితి, చాలా బాగా కనపడింది, కనకదుర్గాదేవి కనపడి శక్తిని ఇచ్చారా అని చెప్పి ఏదో అట్లా జరిగింది. ఇది నిజమా ఉచిత మనకు శక్తి వచ్చిందని ఫీలింగ్ నేను, ఏంటి ఇది అని అంటే జ్ఞాన సరస్వతి దేవి జ్ఞానం ఇచ్చిందని, కనకదుర్గాదేవి శక్తి, పత్రిజీ గారు క్లారిటీ తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి క్లారిటీ ఇప్పించి, ఈ 3 వచ్చిన తర్వాత నేను మెలకొండ ఇంట్లో కూర్చున్నాను అనుకో, లాస్ పోయేది ఎవరండి? మనమే కదా, ఎవరైతే మనం పని చేయకుండా కూర్చుంటే లాస్ పోయేది. అప్పుడు ఇక ఎంత దూరమైనా ఎన్ని క్లాసులైనా నెలలో 15 నుంచి 20 క్లాసులు, ఎంత దూరమైనా వెళ్ళటం క్లాస్ చెప్పి రావటం. మరి కొన్ని ఊర్లో ఎట్లా ఉంటాయి అంటే మనమే ఇంట్రెస్ట్ తీసుకుని వెళ్తామండి అక్కడికి, దానికి దారి ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళకి మనం ఇక్కడికి వస్తున్నాము, బస్ పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది, 3-4 కిలోమీటర్లు ఉంటుంది కొన్నిసార్లు. వాళ్ళు ఇట్లా మాస్టర్ వస్తున్నారు ఈయన్ని తీసుకొని వెళ్ళాలి అని కానీ అసలు ఈయన వచ్చి మన కళ్ళు మూసుకొని కూర్చోబెడుతున్నారు, ఈయన రాకుండా ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు, అలాంటి ఊళ్ళో వెళ్తాం మనం. ఆయన వచ్చి మన కళ్ళు మూసుకొని కూర్చోమంటున్నాడు, ఆయన రాకుండా ఉంటే బాగుండు అనుకునే ఊళ్ళో వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి అంత చెయ్యరు. సరే వస్తున్నారు,
వెళ్ళాలి. వెళ్తే ఆ క్లాస్ అయ్యేటప్పటికి 6, 7, 8 అయితే నైట్. మళ్ళీ సెంటర్ పంపించడానికి ఎవరు ఉండరు. మనమే నడిచి రావటము ఏముండవు. నో ఫెసిలిటీ. అలాంటప్పుడు ఊరికి ఈ పత్రిజీ గారిని తలుసుకున్నా, లేకపోతే ఈ శక్తి ఉందలే అని అనుకున్నా, ఎమ్మడే నాకు ఆ మొత్తం అప్పుడు దాకా పడ్డ మన అలసట అనేది మొత్తం రిలీజ్ అయిపోయి చాలా ఫ్రీ అయిపోతానండి. అప్పుడు అనుకున్నా, ఓహో! ఈ శక్తి, ఈ జ్ఞానం అన్నీ పనిచేస్తున్నాయి మనకి. వీటిని ఎట్లా నెట్టి పెట్టుకోవాలి అని ఏకైక దీంతోటి నడుచుకుంటూ వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే మనకి ఏది కావాలి అనుకుంటే అది ఇంప్లాయిడ్గా పెట్టుకోండి, డైరెక్ట్గా పెట్టుకోండి. అవే మనకి ఆ ఎక్స్పీరియన్స్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అసలు ఎలా కనపడతారు వీళ్ళు? ధ్యానము చేసే వాళ్ళకి దేవతలు కనపడటం అంటే ఏంటి? అసలు ఎట్లా కనపడతారు? ఇది ఒక క్వశ్చన్ వచ్చిందండి నాకు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మనం, దేవతలు కనపడటం ఏంటి? మనం ఇక్కడే ఉంటున్నాం కదా, మన ఇంట్లో మనమే కూర్చుంటున్నాం, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం. దేవతలు ఎక్కడి నుంచి కనపడుతున్నారంటే, ధ్యానం చేయనప్పుడు మన యొక్క మనస్థితి, మన యొక్క చైతన్యం మనస్థితిలో ఉంటుందండి. మనస్సు అంటే భౌతిక శరీరానికి సంబంధించిన మానసిక స్థితిలో మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో మన యొక్క చైతన్యం ఈ సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్కి వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకి మన పార్టే. ఇది మన తలలో మన వెనకమాల పార్ట్, చిన్న మెదడు అంటాం, అదే ఆ పార్టే. కానీ అది మనది కాదు. మన బ్రెయిన్లోనే ఉంటుంది, కానీ అది మనది కాదు. అది మన యొక్క పూర్ణాత్మది. మన తలపైన 2 ఫీట్లు ఎప్పుడు మనతో పాటు వచ్చే ఆమె మన పూర్ణాత్మ. ఆమెది ఆ పార్ట్. మన చైతన్యాన్ని ఏం చేస్తున్నాం అంటే ఈ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ధ్యానం అంటే అదేనండి. కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ని మన చైతన్యాన్ని ట్రాన్స్మిషన్ చేసుకుంటున్నాం. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క పూర్ణాత్మ స్థితిలో ఎవరైతే ఉన్నారో దేవీ దేవతలు, అంటే మనం పూర్ణాత్మల దగ్గరికి వెళ్ళాం అనుకోండి. సపోజ్ అంటే మనం ఈ భూమి మీద ఉన్నాం అనుకోండి, పూర్ణాత్మలు పైన డాబా మీద ఉన్నారు అనుకోండి, లేకపోతే 4 స్టేర్స్ పైన 5 స్టేర్స్ పైన ఉన్నారు అనుకోండి. మనం ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళు మనకు కనపడరు. భూమి మీద ఉన్నంతసేపు మన కింద ఫ్లోర్లో ఉన్నప్పుడు 5 ఫ్లోర్లో ఉన్నారు ఎవరు కనపడరు. మనము 5 ఫ్లోర్కి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు కనపడతా ఉంటారు. అంటే ఆ స్టేజ్కి మనం వెళ్ళినప్పుడు అందరూ కనపడతారండి. అక్కడ ఎవరైతే పూర్ణాత్మలు ఉన్నారో, అంటే అపూర్ణాత్మ స్థితిలో ఉన్న ఆత్మలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కనపడతాయి. కానీ అందులో మనకు రిలేటెడ్ అయిన వాళ్ళు ఎవరో వాళ్ళే మనతో లింక్ అవుతారు. మనకు ఎవరైతే రిలేటెడ్గా ఉంటారో వాళ్ళు మనం లింక్ చేసుకుంటాం. అంతేగాని అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరితో మనకు టచ్ ఉండదు. జస్ట్ ఎవరైతే మనకు రిలేటెడ్ వాళ్ళని లింక్ చేసుకుంటాం. అలా లింక్ అయిన వాళ్ళు మనకి ఇలాంటివన్నీ ఏదో మనకి బ్లెస్సింగ్స్ కానీ అవి ఇస్తూ ఉంటారు అనేది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. అంటే మన స్టేజ్, మన లెవెల్ ఆఫ్ ఇంక్రీజింగ్, అంటే మన చైతన్య స్థాయిని పెంచుతున్నాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి సూపర్ కాన్షియస్ మైండ్కి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ స్థాయి వ్యక్తులందరూ మనకి లైన్లోకి వచ్చేస్తారు. వాళ్ళతో మనం లింక్ అయిపోతాం. తర్వాత విశ్వాత్మకి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని, అంటే ఇలా ఆ చైతన్య స్థితులు అని నేను చెబుతున్నాను. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జ్ఞానము, అక్కడ ఉన్న ఇవన్నీ మనకి ఐడెంటిఫికేషన్కి వస్తూ ఉంటాయి. ఇది కనకదుర్గాదేవి కనిపించినప్పుడు అడిగితే ఇచ్చిన వరం అనుకోండి. సరే, దాన్ని వచ్చింది ఏం చేయాలి? దాన్ని శక్తి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, వాడుకోమని. వాడాలా వద్దా? బీరోలో పెట్టామనుకోండి, బీరోలో పెడితే ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. కానీ వాడాలి. అట్లా వాడటం అంటే మొత్తం ఇక తొట్టేయటమే. నేను రాను అనేది రాకూడదు మన నోటం. నేను రాను, ఇక్కడ ధ్యానం జరుగుతుంది అని మనకు మెసేజ్ వస్తే మనం వెళ్ళటమే.
లేదా ఇక్కడ క్లాస్ చెప్పాలి, మెసేజ్ వెళ్ళటం, లేదు మనమే ఒక గ్రూప్ చేసుకోవటం, వాళ్ళకి చెప్పటం, వెళ్ళిపోవటం. అంతేగాని నేనే రానండి, రేపు వస్తాను, ఎల్లుండి వస్తానంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే అట్లా తయారు చేసి మనల్ని ఏ పని ఎవరు చేయాలో వాళ్ళ చేత చేయించుకుంటూ ముందుకు నడిపించిన రధికుడు ఎవరు రధికుడు? పత్రిజీ గారు. అట్లా అంటే అందరూ అన్ని పనులు చేయలేరండి. అందరూ ఇప్పుడు నేను ఒక ఆర్గనైజ్ చేయాలంటే నేను చేయలేను. ఏది కుర్చీలు వేసి లైన్లు పెట్టి మైకులు సెట్ చేసి ఒక మాస్టర్ని పిలిచి క్లాస్ చెప్పిస్తున్న నా వల్ల కాదు. నాదల్ల ఏంటంటే ఇదే టీచింగ్ సైడ్, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కొంతమంది, మనీ సప్లై కొంతమంది, ఇట్లా రకరకాల పనులు, రకాల టెక్నాలజీ పరంగా కొంతమంది, రకరకాలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అలా ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ అలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతూ తీసుకొని వచ్చేస్తా ఉంటారు. టైం ఎంత అయింది మేడం? టైం ఎస్ సార్, 1:10 అవుతుంది సార్. 1:07 అయింది. టైం ఎస్ సార్, మనం 12 to 1 అని అనుకున్నాము. ఒక 10-15 minutes అటు ఇటు అయినా నో ప్రాబ్లం సార్. ఓకే. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. 2013లో కత్తాలు పిరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ పైన స్టేజీ మీద ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ నా పూర్ణాత్మ ఫలానా శివుడు, నా పూర్ణాత్మ పరశురాము, నా పూర్ణాత్మ శ్రీరామచంద్ర, ఇట్లా చెప్పుకుంటున్నారు. ఇదేంది అంటే ఒక్కొక్కడు పూర్ణాత్మ ఉంటుందా? మరి నాకు తెలియలేదు ఏంది అనుకున్నాను. నాకెందుకు తెలియలేదు పూర్ణాత్మ అనేది? ఎట్లా ఇది ఎట్లా దీన్ని తెలుసుకోవాలంటే ఏంటి అని అంటే వరకు జస్ట్ ఆలోచన వచ్చింది అంతే. పూర్ణాత్మ ఎవరు ఏంటి తెలుసుకోవాలని ఆలోచన జస్ట్ అనిపించింది, ఏది కర్తాళ్ళు ఉన్నప్పుడు. మరి ఎటు తెలిసిందో తెలియదు, కానీ నాకు అనిపించింది మనం కూడా తెలుసుకుంటే బాగుండు అనిపిస్తే తర్వాత తెనాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పౌర్ణిమ అమావాస్య ధ్యానాలకి వెళ్తా ఉంటాం కదా కర్తాల్లో, అదే మన పిరమిడ్లు ఏదో ఒకటి పెడితే అక్కడికి అటెండ్ అవుతాం. ఒకసారి ఒక పౌర్ణమి ధ్యానంకి వెళ్ళినప్పుడు ఇది అనుకున్న మైండ్లో ఉంది, ఏది అన్సాల్వ్డ్, జస్ట్ ఒక అంకురార్పణ జరిగింది ఉంది, ఏది మన పూర్ణాత్మ ఎవరో తెలుసుకో అని ఒకటి ఉంది. ఆ ఉన్నప్పుడు జస్ట్ వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకుంటే మనం ధ్యానం చేసుకున్న పిరమిడ్లోకి ఒక 7-8 మంది 8th 9th క్లాస్ చదివే ఆడపిల్లలు బ్యాగ్స్ తగిలించుకొని యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఆ 7-8 మంది ఒకేసారి ఆ గదిలోకి వచ్చినట్టు వచ్చింది. 7-8 మెంబర్స్ గదిలోకి వచ్చినట్టు వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వస్తారు కదా, ఏంటమ్మా ఎవరు మీరు, ఇట్లా వచ్చారు, ఇట్లా వస్తే మాకు డిస్టర్బెన్స్, వెళ్ళిపోండి అని పంపించా. మీరేగా రమ్మంది అందుకని వచ్చామన్నారు. ఇదే మేమెందుకు రమ్మన్నాం అంటే మీరు పూర్ణాత్మ కావాలన్నారు కదా, నేనే మీ పూర్ణాత్మ అన్నాను. అందుట్లో ఒక అమ్మాయి మీరు పూర్ణాత్మ ఎవరో తెలుసుకోవాలన్నారు కదా, నేనే మా పూర్ణాత్మ. ఇదేంటి పూర్ణాత్మ అంటే మనం ఒక దేవి దేవుడు దేవతో వాళ్ళు అనుకుంటాం కదా అనే కదా. ఈ అమ్మాయి ఏంది చిన్న అమ్మాయి వచ్చి, ఇంత చిన్న అమ్మాయి 8th క్లాస్ చదివే అమ్మాయి 9th క్లాస్ చదివే అమ్మాయి వచ్చి నేను నీ దేవుణ్ణి, నేను నీ పూర్ణాత్మ నేను చెప్తుందని నాకేం అర్థం కాక ఇక మేలకొండ బ్లాంక్ మైండ్ తోటి అట్లా ఉండిపోయి ధ్యానం అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి నాకు ఏదైనా డౌట్ వస్తే మాకు ఒక మేడం ఉన్నారండి, ఆమెకు ఫోన్ చేస్తా, ఏమంటే ఎట్లా వచ్చింది ఏంటంటే ఏమనండి నాకు తెలియదు అన్నారు. అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పౌర్ణానికి మళ్ళీ అదే పిరమిడ్లో మళ్ళీ సేమ్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు వీళ్ళు వచ్చారు, మళ్ళీ బ్యాచ్. మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటమ్మాయి మళ్ళీ వచ్చారంటే అప్పుడు ఆ అమ్మాయి ఇంతకుముందు మీరు పూర్ణాత్మ కావాలని అడిగారు, అప్పుడు మీరు తెలుసుకోలేకపోయారు కదా, నేను చూపించినా కానీ ఇప్పుడు చూడండి అని ఆ డ్రెస్లో మామూలు ఆ యూనిఫామ్ డ్రెస్ నుంచి అంతా చేంజ్ అయ్యి బాలా త్రిపుర సుందరి డ్రెస్ వచ్చేసింది. వాళ్ళందరికీ బాలా త్రిపుర సుందరి రూపం వచ్చింది. అప్పుడు అనుకున్నా ఓహో బాలా త్రిపుర, ఇది నమ్మాలా వద్దా? మళ్ళీ డౌట్, నాకు అన్ని డౌట్ లేదండి. మళ్ళీ నమ్మాలా వద్దా అనే దానికి తర్వాత ఇంకేంటి, ఎలా ఈ బాలా త్రిపుర సుందరి అని అవునా కాదా అనే దానికి మళ్ళీ చెక్ చేసుకుంటా ఉంటే నాకు
నేను ఈ పిరమిడ్ సొసైటీలో రాకముందు మా స్నేహితుడు ఒక ఆయన మంత్రం చేస్తాడు, జపం చేస్తా ఉంటాడు. మా గురువు గారి దగ్గర తీసుకెళ్ళి నీకు కూడా బాలా త్రిపుర సుందరి మంత్రం ఇస్తాను, నీకు కూడా బాలా త్రిపుర సుందరి మంత్రం ఇప్పిస్తానని చెప్పేవాడు నన్ను ఆయన గురువు గారి దగ్గర. అని ఆ బాలా త్రిపుర సుందరి దేవి ఫోటో ఒకటి నాకు ఇచ్చారు. ఇస్తే ఆ ఫోటో నేను ఈ మామూలుగా ఇంత చిన్న ఫోటోని ఏం చేస్తాం, పుస్తకాల్లో పెట్టడమో లేకపోతే ఒక షో కేసులో పెట్టడమో చేస్తాం ఎవరైనా కానీ. ఒక చిన్న ఇంత ఫోటో ఇచ్చారండి, ఇంత ఫోటో, మన అరచేయి అంత ఫోటో, బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఒరిజినల్ ఫోటో అని, మన ప్రింటెడ్ ఫోటోని ఇంత ఫోటో అరచేయి అంత ఉంది. దాన్ని నాకు ఇచ్చాడు ఎందుకో. ఇస్తే నేను జనరల్గా ఏం చేస్తాం, షో కేసులో పెడతాం లేదా బుక్ లో పెట్టుకుంటాం. నేనేం చేశాను, దాన్ని బీరువాలో షో లోపల ఉంటది సెల్ఫ్, అంటే సీక్రెట్స్ సెల్ఫ్, అంటే డబ్బులు నగలు అది పెట్టుకునేది లోపల ఒకటి ఉంటుంది. దాని లోపల ఎదురుగా ప్రత్యేకంగా కనపడేటట్టు పెట్టి, అది ఇప్పటికే ఉంది. నేనేం చేయలేదు దాని గురించి, అక్కడ ఉంది. ఇదేంది అది ఆ అమ్మవారిదే వచ్చింది, ఇప్పుడు నాకు ఇక్కడ కనపడింది అది. తర్వాత ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి దేవి అని ఇక్కడ ఇన్కొండ దాటిన తర్వాత త్రిపురాంతకం అనే ఊర్లో ఉంటుంది, చెరులో ఉంటదండి త్రిపురాంతకం టెంపుల్ అని. అక్కడ పౌర్ణమికి నిద్ర చేసి వస్తారు బాలా త్రిపుర సుందరి దేవి ఆమె కూడా. లక్ష్మీ అమ్మవారిని పల్నాడు తాలూకాలో అడిగొప్పల, మాచర్ల దగ్గర అడిగొప్పలు అన్నది, అడిగొప్పలకు 10 కిలోమీటర్లు లక్ష్మీ అమ్మవారిని అది ఒక చరిత్ర. ఈ ముగ్గురు ఒకేసారి కనపడ్డారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి దేవి, తర్వాత మూడో లక్ష్మీ అమ్మవారిని, ముగ్గురు ఒకసారి కనపడ్డారు. ఈ బాలా మన వెంకటేశ్వర స్వామి ఏంటి, ఆయన ఏం చెప్పారంటే, నాది కూడా బాలా త్రిపుర సుందరి విగ్రహమేను అంటే, ఆయన ఇప్పుడున్న విగ్రహం బాలా త్రిపుర సుందరి దేవి విగ్రహాన్ని రామానుజాచార్యులు వచ్చి దాన్ని అంతకుముందు అమ్మవారి టెంపుల్ అయితే దాన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గా మార్చేశారు. అసలు ఫస్ట్ ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి అంతకుముందు అమ్మవారి గుడి. కావాలంటే ఇప్పుడు కూడా ఆ మూలల మీద, మన ప్రహరీ మూలల మీద సింహం బొమ్మలు ఉంటాయండి. సింహం బొమ్మలు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, సింహం బొమ్మలే ఉన్నాయి. మనం ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళినా ప్రహరీ గోడల మీద ఆ 4 మూలలో సింహం బొమ్మలు ఉంటాయి. అంటే అమ్మవారి విగ్రహాన్ని మార్చి వెంకటేశ్వర స్వామి విగ్రహంగా తయారు చేశారు. అదేదో ఆ చరిత్ర వేరు. ఆయనకు అందుకనే బాలాజీ అని పేరు వచ్చింది. బాలాజీ అని పేరు ఉంది. వెంకటేశ్వర స్వామికి బాలాజీ అని కూడా ఒక నేమ్ ఉంది, బాలాజీ. అట్లానే ఒరిజినల్ ఆమె బాలా త్రిపుర సుందరి దేవి టెంపుల్ ఆమె, ఈ లక్ష్మీ అమ్మవారు, మేము ముగ్గురం ఒకటేను, బాలా త్రిపుర సుందరి అని ఒకరోజు ముగ్గురు కనపడ్డారు. ముగ్గురు కనపడి చెప్పేశారు. చెప్పినా కూడా నాకు దృష్టాంతాలు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనుకున్నప్పుడు అప్పుడు వచ్చిందండి. ఒకసారి ఒక గురువుని మా ఇంటికి ఇన్వైట్ చేస్తూ వచ్చారు. ఆయన ఇక్కడ తెనాలి, ఆయన లోకలే, అన్ని వేదాలు, ఉపనిషత్తులు, గీత, బ్రహ్మాండం అద్భుతంగా చెప్తారు. వేరే సొసైటీలో ఉన్నారు ఆయన వరకు జస్ట్ దగ్గరకు వస్తే మా ఇంటికి రండి వెళ్దాం అంటే, ఆయన ఎవరి ఇంటికి వెళ్ళరండి, నాకు తెలియదు ఆ సంగతి. మా ఇంటికి రండి అనగానే నాతో పాటు వచ్చేసి వాళ్ళ శిష్యుల్ని తీసుకుని ఒక ఆయన వచ్చి నేను కూర్చున్నా, లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఏదో మాట్లాడుకున్న తర్వాత మా అమ్మాయి అప్పుడు దాకా లేదు ఇంట్లో, పైన ఎవరో ఇంట్లో వెళ్ళి కూర్చొని అప్పుడే వచ్చింది. మేము మాట్లాడుకునే టైంలో వచ్చి మా మధ్యలో కూడా ఇట్లా వెళ్తా ఒక దీనిలో కూర్చొని చైర్లో కూర్చుంటే అప్పుడు ఆయన ఇట్లా పెట్టాడండి చేతిని, కనపడుతుందండి, ఇలా పెట్టి అన్నాడు. మా అమ్మాయిని చూస్తూ ఏంటి అంటున్నాడు, ఆయన నా వయసు అయినా ఇట్లా అన్నాడు అని ఇంకేం చెప్పలే నాకు. అట్లా అని మెలకున్న మా మాటల్లో పడిపోయాం. ఆయన అమ్మాయిని చూడంగా అట్లా అన్నాడు అని అన్న తర్వాత అంతా అయిపోయింది, ఇంక వెళ్ళి వస్తానండి అని చెప్తే ఆ ఫ్రిడ్జ్ మీద ఏదో పళ్ళు ఉంటే అడగంగానే వచ్చారని, చాలా థ్యాంక్స్, ఈ పళ్ళు తీసుకోండి అని అట్లా ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి. ఏమనంటే, నేను వచ్చేటప్పుడు నేను ఎందుకు వస్తున్నాను నాకు తెలియదండి, నేను ఎవరింటికి వెళ్ళను అసలు,
ఎంత మా చుట్టాలింటికి కానీ మా ఎవరింటికి వెళ్ళను. నేను వచ్చేటప్పుడు ఎందుకు వస్తానో నాకు తెలియదు. మీరు రమ్మనంగానే రావాలనిపించింది, వచ్చాను. నేను వచ్చింది మీకోసం కాదండి, మీ అమ్మాయి కోసం అన్నాడు. ఏంటండి అన్నా. ఏంటంటే మీరేమనుకున్నారు నాకు తెలియదు. మీ అమ్మాయి అంటే ఏదో ఒక జన్మలో ఏ దేవతనో మీరు కోరుకున్నారు. అమ్మ నువ్వు ఉంటే గాని, నా తోడుగా ఉంటే గాని నాకు ఈ యొక్క ఆత్మజ్ఞానం అందదు అని కోరుకున్నారు. కోరుకుంటే ఆ దేవత ఈ జన్మలో ఈ రూపంలో మీ ఇంటికి వచ్చింది, మీతో పాటు ఉంటుంది. మరి మీరేం చేశారు నాకు తెలియదు. మా అమ్మాయి పుట్టిన ఫస్ట్ క్షణం నుంచి ఈ రోజు వరకు తన యొక్క మొత్తం A to Z మొత్తం నేనే. అన్ని అంటే తనకి ఫుడ్ ఫీడింగ్ కానించి తన మెడిసిన్ ఏదైనా ఎనీథింగ్ వాళ్ళ మదరు చేస్తారు. వాళ్ళ మదర్ చేసే పనులు వాళ్ళు చేస్తారు. అంటే నేను బయటికి తిప్పడం కానీ ఇంకా తనకు కావాల్సిన తను ఏంటంటే మెమరీ సెల్స్ తక్కువ. అమ్మాయి ఇప్పుడు 39 years దాటి 40 ఎంటర్ అయింది. అయినా కానీ ఇప్పుడు కూడా మేము ప్లేట్లో భోజనం పెట్టేవాళ్ళు. 2 పిల్లల తల్లి. చూడండి అసలు ఎన్ని విచిత్రాలు. తను 2 పిల్లల తల్లి. కానీ ఇప్పుడు కూడా మేమే ప్లేట్లో భోజనం పెట్టేవాళ్ళు. అది నేను పెట్టిస్తే బాగా ఇష్టంగా తను తీసుకుంటాం. అంటే ఏంది, తనకి నేను ఏదో రకంగా సేవ చేస్తా ఉండాల్సింది అంతే. అది ఎందుకు అని అంటే నేను ఏదో జన్మలో ఒకళ్ళని కోరుకున్నానంట. అందుకని ఈ బాలా త్రిపుర సుందర రూపంలో మీ ఇంట్లో తిరుగాడుతుందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మేషన్ వచ్చిందండి. ఎస్, నాకు వచ్చింది నా యొక్క పూర్ణాత్మ బాలా త్రిపుర సుందరి. ఓకే, ఇన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటే గానీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఉన్నాయి మేడం, అది తర్వాత ఇంకోసారి ఎప్పుడు చెప్పుకుందాం. ఓకే సార్. చెప్పుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలు. మేడం ఈ క్లాస్ ఎందుకు అడిగానంటే మొన్న ఇంతకుముందు సెప్టెంబర్ 1వ తారీఖున ఈ జూమ్ లో క్లాసు జరిగింది కదా నాతోటి. ఆ క్లాసుని నేను 2-3 రోజుల క్రితం ఒకసారి చూశాను. సేమ్ నా క్లాసే నేను విన్నాను. విన్న తర్వాత సరే బానే ఉందలే అనుకున్నాను. అయిపోయిన తర్వాత నిన్న పొద్దున మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇంకో క్లాస్ అక్కడ ఇంకో క్లాస్ అక్కడ తీసుకొని వస్తుంది. ఏంటి ఎందుకు వస్తుంది ఇంకో క్లాస్ అక్కడ తీసుకోమని అని మెడిటేషన్ లేకుండానే ఎమ్మంటే మీకు మెసేజ్ పెట్టాను. అసలు క్లాస్ ఇవ్వమని అడిగే ప్రశ్నే లేదు అసలు. కానీ ఎందుకో మరి మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇది జరిగిందండి. ఓకే మేడం, ఇంకా ఉన్నాయండి. ఇంకోసారి ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు చెప్పుకుందాం. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది మేము అదృష్టవంతులం. మీకు అలాగా మెసేజ్ వచ్చి ఈ ఛానల్ ద్వారా ఇలా అందివ్వబడడం అనేది అంత ఆషామాషి కాదు సార్. మీరు అన్నట్టు తెలీదు. కానీ కార్యకారణ సంబంధం అనేది ఒక కారణం అంటూ లేనిది ఏది జరగదు కాబట్టి సో మీ అనాలిసిస్మెంట్ మేము కూడా నేర్చుకొని మేము కూడా అలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సార్ ఈ జ్ఞాన ప్రయాణంలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా తమ జ్ఞాన ధ్యాన అనుభవాన్ని. మరి ఎలా మనం ఒక జ్ఞానాన్ని మనం సముపార్జించుకుంటున్నామంటే ఆ సముపార్జించుకునే దారిలో ఎలాంటి దారిని వెతుక్కుంటూ వెళ్ళాలి, సో ఎలా మనం కూడా దాన్ని ఇంకా తవ్వుకుంటూ ముందుకు వెళ్ళాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి అనేది నేనైతే ఇప్పుడు సార్ దగ్గర నుంచి ఇలా నేర్చుకున్నానండి. సో థ్యాంక్ యూ. ఇంతకుముందు చెప్పాను. సోక్రటీస్ ఒక వర్డింగ్ ఉందండి, ఒక సేయింగ్ ఉంది సోక్రటీస్ ది. దాన్ని ముందు ఇంగ్లీష్ లో ఉందా చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తానండి. The path of the wisdom is paved with humility, open-mindedness, and to take the challenge of one's own belief system. ఇది అండి ఆయన సేయింగ్, అది as it is. The path of the wisdom is paved with humility, open-mindedness, and to take the challenge of one's own belief system. ఇది ఆయన చెప్పింది. దాని తెలుగు చెప్తానండి. విజ్ఞానపు దారి సదును చేయబడి ఉంటది. ఎప్పుడు
హ్యూమిలిటీ అంటే వినయంగా, నాకేమి తెలియదు, నాకేమి లేదు, వీళ్ళు చెప్పేది ఏదో వినాలి అనే ఒక భావనతో ఉన్న మనస్థితిలో ఉన్నప్పుడు. 2 ఓపెన్ మైండ్‌నెస్. ఏం చెప్పినా వినాలి, ముందు వినాలి, విని లోపలికి పంపించుకోవాలి. ఎప్పుడైతే నాకేం తెలియదని ఎంప్టీ బాటిల్ లాగా వెళ్ళి వింటామో, ఆ బాటిల్ ఫిల్ చేసుకుంటాము, ఆ లోపల ఉన్న జ్ఞానానికి, మన లోపల ఏదో ఉంటది కదా, ఏదో చెడుదో మంచిదో ఉంటది ఏదో, ఆదికి ఇప్పుడు వచ్చి ఫిల్ చేసిన దానికి రెండిటికి యొక్క సంయోగము మనకు బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఒక దాని మీద నమ్ముతాం, ఓ ఇది రైటే, ఇది తప్పు, ఇట్లా నమ్ముతాం. ఏదైతే మనం రైట్ అని నమ్మామో దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయటానికి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా వెనకాడకుండా చేయగలిగితే అది మన సొంత జ్ఞానం అవుతుందని చెప్పారు. చాలా బ్యూటిఫుల్ వర్డ్. అందుకని దాన్ని మనం కంపల్సరిగా మన ధ్యానంలో ఏది వచ్చినా, ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా దాన్ని మనం సొంతంగా అనుభవించుకుంటూ మన లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అదే గనక మనం గనక బయట వాళ్ళకి చెప్పగలిగితే ఫ్రమ్ సోల్ టు సోల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్. సోల్ టు సోల్, మైండ్ టు మైండ్ వెళ్ళింది ఇక్కడే మర్చిపోతామండి. నా మైండ్ నుంచి మైండ్కి వస్తే అప్పుడే మర్చిపోతాం. సోల్ నుంచి సోల్కి వస్తే ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్, అంతే. ట్రాన్స్మిటెడ్ అయ్యి హౌ టు ఇంప్లిమెంట్ దిస్ వన్ అనేది విన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది. ప్రతి వాళ్ళకి నేను విన్నాను, ఇంత గొప్పగా ఉంది ఇది, నాకు నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానము ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి సొంతం అవుతుంది. మనం ఇన్నాళ్ళు పెట్టి జ్ఞానం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే వింటున్నాం, వరల్డ్ అంత వింటున్నాం ఇన్ఫర్మేషన్, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ లో రానిట్లేదు, వదిలేస్తున్నాం. అదే మన ఫెయిల్యూర్ కారణం. చాలా మంది అదే అందరం చేస్తున్న తప్పు అదేనండి. కానీ విన్నదాన్ని, మనకు నచ్చిన దాన్ని, విన్నాటిలో మనకు నచ్చిన దాన్ని మనం కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది మన సొంత జ్ఞానం అవుతుంది. జ్ఞానము పెరిగిన కొద్దీ ఆత్మ ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మ ఎదుగుదల కోసమే ఈ జన్మ. ఎట్లా ఒకదానికి ఒకదాని లింక్లని. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎవరికైనా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా చాలా గొప్ప విషయాలు, మా జీవితాల్లో మాకు ఉపయోగపడే విషయాలను కూడా మాకు చాలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు కూడా మేము ఎలా వెళ్ళాలి ముందుకు అనేది కూడా మాకు సూచించారు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వీక్షించారు కదూ, ఎవరైనా ఏదైనా సార్తో మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడొచ్చండి. ఎవరు లేదా? ఎస్ సార్ ఉన్నారు, బట్ ఏదో పనుల్లో ఉండొచ్చు మేబీ. ఎస్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఫ్రెండ్స్ వీక్షించారు కదూ ఈ విజ్ఞానవంతమైన ఈ సజ్జన సాంగత్యాన్ని. సో మేమైతే చాలా విషయాలు నేర్చుకున్నామండి. మీకు కూడా అంతే సమాచారం ఈ వీడియో నుండి అందివ్వబడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన వీడియోస్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.